ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. శక్తినంతా కూడగట్టి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. మరొక్కసారి ఆర్భాటంగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. చాలా మంచిది. వేనోలతో కొనియాడిన, వేనోలతో స్తుతించిన ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ ఎన్నటికీ తీర్చలేం. అందుకని మన జీవిత కాలమంతా, శేష జీవితం అంతా యేసయ్య పాద సన్నిధిలో నిలిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆ రాకడ కొరకు సిద్ధపడి ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్ము అనే స్వరం వినబడినప్పుడు మనమందరము వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొని ప్రభుతో యుగ యుగాలు మనమందరము నిలిచి ఉండాలి. ఈ ఆశతో, ఈ కోరికతో, ఈ వాంఛతో ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మెండుగా నిండుగా కలుగునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ రెండవ కూడికకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మీ రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్న వాళ్ళు మరొక్కసారి చెప్పండి. చాలా మంచిది. పగటి వేళ కృపగల దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంతమంది ఆ మాటల చేత పట్టబడి, ఎంతమంది ఆ మాటలన్నిటిని మూటగట్టి గుండెల్లో దాచుకొని మనస్సులో ముద్రించుకొని ఆ మాటల చేత ఆత్మీయ జీవితానికి బాట వేసుకొని అడుగులు వేసుకుంటూ ఆయన ఆగమనకు సిద్ధపడాలని ఎంతమంది కోరుకున్నారో, మీరు చేసిన తీర్మానాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక, కార్యాలు జరిగించునుగాక. ఉదయకాలమున ఏలియా చేసినటువంటి ఒక చక్కని ప్రార్థన చేయటకు ముందు అతడు చేసినటువంటి ఒక సిద్ధపాటుతో కూడినటువంటి ప్రార్థన అనుభవాలు మనం తెలుసుకున్నాం. ఇలాగూ ఏలియా ప్రార్థన చేయుచు ఉండగా యెహోవా అగ్ని దిగి వచ్చినట్లుగా మనము చూడగలిగాం. యెహోవా అగ్ని సంఘములోకి దిగి రావాలి, కుటుంబములోకి దిగి రావాలి, మన వ్యక్తిగత జీవితంలోకి యెహోవా అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రావడానికి ఏలియా ఎలాంటి అనుభవాల మధ్యలో నిలిచి ఉండి ప్రార్థించాడు అనేది ఒక 7 సంగతులని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. మొదటిగా పడిపోయినటువంటి బలిపీఠమును ఏం చేశాడు? బాగు చేసుకున్నాడు. రెండవదిగా 12 రాళ్లతో బలిపీఠమును కట్టాడు. అనగా అపోస్తులుల బోధ, అపోస్తులుల సహవాసం, అపోస్తులుల రొట్టె విరుచుట, అపోస్తులుల ప్రార్థన, అపోస్తులుల అనుభవాల మధ్యలో నడిపించబడ్డాడు అని. మూడవదిగా ఏం చేశాడు? 2 మానికలు గింజలు కలిగి ఉన్నాడు. 2 మానికలు అన్నప్పుడు దేవుని యొక్క 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం ప్రేమ. ఆ ప్రేమ కలిగిన అనుభవాలలో మనం నడిపించబడాలి అని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత బలిపీఠము చుట్టూ ఏం చేశాడట? ఒక కందకాన్ని, ఒక గొయ్యి, ఒక గుంటని త్రవ్వాడు. ఆ గుంట దేన్ని సూచిస్తుంది అంటే లోకానికి, పాపానికి మనం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి అని
ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వేరుబాటు జీవితం మనము కలిగి ఉండాలి. లోకముల నుంచి వేరవ్వాలి, మూర్ఖులకు ఈ తరం వారి నుంచి వేరవ్వాలి, మన సహోదరుల నుండి కూడా ఏమవ్వాలి, మనం వేరు పారిన వారిగా, వేరు పరచబడిన వారిగా మనం కనబడాలి. ఆ తర్వాత ఏం చేశాడు? చక్కగా క్రమమైన ఒక అనుభవం. ఆ క్రమాన్ని మనకి నేర్పించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను అనుసరించి మనం నడిచినప్పుడు క్రమముగా నడుచుకుందుము అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తిలో అయితే పనిచేస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎవరి వ్యక్తిగత జీవితంలో ఆయన ఉంటాడో, ఎవరు పరిశుద్ధాత్ముని యొక్క వశములో, ఆధీనములో, స్వాధీనములో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? క్రమము కలిగినటువంటి అనుభవాల మధ్యలో నడిపించబడతారు అని చెప్పాను. ఆ తర్వాత 4 తొట్ల నిండా ఏం చేయాలట? నీళ్ళని నింపాలి అన్నాడు. 4 తొట్లు దేన్ని సూచిస్తున్నాయి? యేసయ్య యొక్క 4 సంపూర్ణతలని సూచిస్తూ ఉన్నాయి. సింహాసనము దగ్గర 4 జీవులు ఉన్నాయి, సువార్తలు 4 కనబడుతాయి. ఆ 4 సంపూర్ణత ఏమిటయ్యా అంటే విశ్వాసములో సంపూర్ణత, శ్రమలలో సంపూర్ణత, ప్రేమలో సంపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత. ఆ 4 తొట్లు అనేవి 4 సంపూర్ణతలని సూచిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత బలిపీఠము చుట్టూ కూడా నీళ్లతో నింపబడి పొర్లి పారాలి అని రాయబడింది. అంటే మన మనస్సు నిండా, మన గుండె నిండా, మన దేహము నిండా, మన నోట, మన చెవులలో దేవుని మాటలు నిండుకొని ఉండాలి. దేవుని మాటలతో నింపబడాలి. దేవుని వాక్యముతో మనము నింపబడాలి. ఈ 7 అనుభవాలు కలిగి అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నేను నీ సేవకుడునని వీళ్ళందరికీ తెలియాలయ్యా. నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఉన్నాను అని. ఇది నా సొంతగా చేసుకుంది కాదు. కనుక నేను నీ సేవకుడునని వీళ్ళకు కనబరచబడినట్లుగా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా, ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ముగించక మునిపే ఏలియా జీవితంలో యెహోవా అగ్ని దిగి వచ్చినట్లుగా, ఆ అగ్ని ద్వారా కొన్ని కార్యాలు జరిగినట్లుగా, ఆ తర్వాత యేసయ్య నామం గొప్ప చేయబడినట్లుగా ఏలియాను దేవుడు గెలిపించాడు. కొడుచబలు గట్టిగాను. ఏలియాను దేవుడు గెలిపించాడు. ఏలియాను దేవుడు ఓడిపోనివ్వలేదు. నా యేసయ్య మనల్ని ఓడిపోయేటట్టు చేసేవాడు కాదు, గెలిచేటట్టు చేసేవాడు. గెలుపు మన ఇంటి తలుపు కొట్టేటట్టు చేసేవాడు. విజయముతో మనలని ఆయన ఊరేగింప చేయగలిగిన దేవుడు, మన పక్షముగా ఉండి జయమును దయచేయగలిగిన యేసయ్య. అట్టి దేవుని మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. కొడదామా చప్పలు గట్టిగా ప్రభువుకి? గట్టిగాను. ఈ మాటలన్నీ మీ అందరికీ ప్రయోజనకరముగా మార్చబడి ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. నా దేవుడు కార్యములో జరిగించునుగాక. గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అలాగే ఈ 2వ పూట కూడా అదే వాక్య భాగాన్ని మరలా ధ్యానము చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఏం మాట్లాడేంటండి? ఇంకా ఉందంటే ఇంకా చాలా ఉంది. తవ్వే కొద్దీ ఏంటి, ఇదొక గొప్ప గని. తరిగిపోయేది కాదు, అరిగిపోయేది కాదు, ఆగిపోయేది కానే కాదు. మరలా ఇదే వాక్య భాగాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఎంతమంది యేసయ్య నాతో మాట్లాడాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నిజంగా చెప్పు హల్లెలూయా. దేనికి చెప్పినట్టు? లైన్లోనే ఉన్నారు. ఓకే, చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని మరలా నేనే చదువుతున్నాను.
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభువుకి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలం ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏమిటయ్యా అంటే, ఎలాగూ మనం ప్రార్థన చేయాలి, ఎలాగూ ప్రార్థన చేస్తే యెహోవా అగ్ని దిగి వస్తుంది అనే పాఠాన్ని పగటి వేళ ప్రభు మనకి నేర్పించాడు. ఈ పూట మరొక పాఠాన్ని ప్రభు నేర్పించాలి అనుకున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, దిగి వచ్చిన అగ్ని ఏం చేసింది? మరల ప్రశ్న, దిగి వచ్చిన అగ్ని ఏం చేసింది అనేది కనుక మనం చూడగలిగితే అక్కడ 5 కార్యాలు రాయబడ్డాయి. ఒకటి, దహన బలి యొక్క పశువుని దహించింది. రెండవది, కట్టెలను దహించింది. మూడవది, రాళ్లను దహించింది. నాలుగవది, బుగ్గి లేదా మట్టిని దహించింది. కానీ 5వది, నీళ్లను ఆరిపోచేసెను. 4 కార్యాలనేమో దహించింది, ఒక్క కార్యాన్ని మాత్రం ఆరిపోయేటట్టు చేసింది. ఈ మాటలు ఈ పూట పరిశుద్ధాత్ముడు విశదీకరముగా మనతో మాట్లాడునుగాక. అంటే హల్లెలూయా చెప్పండి. లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు, అవి చెప్పాలనుకోవట్లేదు. ఏది? శరీరంలో ఆరోగ్యం, మనస్సులో నెమ్మది, కుటుంబంలో సమాధానం, చేస్తున్న పనుల ఆశీర్వాదం, గర్భఫలాలు, వివాహాలు, ఇల్లు, వాకిళ్ళు, ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి ఇక్కడే ఆగిపోయాయి. మనం ఇక్కడ ఆగిపోయే వాళ్ళము కాదు. మనం పరలోకానికి వెళ్ళాలి కనుక పరలోకానికి సంబంధించిన మాటలే ఎక్కువగా మనం వినాలి. కొడుచోబలు గట్టిగా. పరలోకానికి వెళ్ళవలసిన సందేశాలే ఎక్కువగా వినాలి. ఇంకా ఎల్కేజీలో, యూకేజీలో, నర్సరీలో కూర్చున్నట్టుగా మనం కూర్చోకూడదు. కొంచెం పిహెచ్డి దాకా వెళ్దాం మనం. ఏంటి, కొంచెం హై లెవెల్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇంక ఎప్పుడు ఆ స్వస్థతలు, ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు అదుగో జరగబోతుంది, ఇదిగో జరగబోతుంది, అదుగో ప్రభు నేను ముడుతున్నాడు, ఇవన్నీ పక్కనే పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఒక సిద్ధపాటుతో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అందుకు గాను కృపగల దేవుడి పూట ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇప్పుడు చదివిన మాట మీకేమన్నా అర్థమైందా? మీకు అర్థం కాలేదని మీ ముఖం చూడగా నాకు అర్థమైంది. మనకు అర్థము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికే మన మధ్యకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, అగ్ని దిగువచ్చి చేసిన 5 కార్యాలు. అగ్ని అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్ముని బైబుల్ పలు విధాలుగా పోల్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీళ్లతో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు, గాలితో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు, నూనెతో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు, తైలముతో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు, పావురముతో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు. అలాగే అగ్నితో కూడా పరిశుద్ధాత్ముడు పోల్చబడి ఉన్నాడు. యెహోవా అగ్ని అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని అంటే, అందుకే మీరు చూడండి, మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న గదంతా నిండిపోయిన తర్వాత అగ్ని నాలుకల వలె విభాగింపబడి, అగ్ని నాలుకల వలె విభాగింపబడి అనే మాట పరిశుద్ధాత్మునికి ఉపయోగించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అలాగే ఇంకొక చోట కూడా బైబిల్లో యోహాను భక్తుడు ఏమని మాట్లాడుతాడంటే, ఇదిగో సహోదరులారా, నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను, నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను,
నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారైన విప్పడానికి నేను యోగ్యుడను కాను. ఆయన నీళ్ళలో మాత్రమే కాదు, అగ్నిలోనూ ఏమిస్తాడట? అగ్నితో బాప్తిసం మీకు ఇస్తాడు. అగ్నిలో బాప్తిసం, అదే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. కొడుచబలి గట్టిగా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. అందుకే పలు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడి ఉంటుంది, ఆయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలని అగ్ని స్తంభముగా ఆయన రాత్రివేళ నడిపించాడు, ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నాడు అని రాయబడింది. ఏలియా కూడా అగ్ని రథములతో గుర్రములతో ఆరోహణ మాయను. ఎలీషా చుట్టూ అగ్ని పర్వతములు కనబడినట్లుగా చూడగలుగుతున్నాం. అగ్ని దేనితో పోల్చబడింది అంటే, ఎక్కడ పడితే అగ్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ అనుకోకూడదు. సందర్భం వేరుగా ఉంటుంది, పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ అగ్ని దేనితో పోల్చవచ్చు అంటే పరిశుద్ధాత్మునితో పోల్చవచ్చు. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం మనం? వర్షాకాలమా ఏంటి? మీరు అన్నట్టుగా వేసవి కాలం ఉంది, వర్షాకాలం ఉంది, చలికాలం ఉంది, అవునా కదండి? ఇప్పుడు మనం ఉంటున్న కాలం బైబిల్ ప్రకారంగా అయితే కృపాకాలంలో ఉంటున్నాం. మామూలుగా అయితే పోయే కాలంలో మనం ఉంటున్నాం కదా, పోయే కాలంలో ఉన్నాం. బైబిల్ ప్రకారంగా అయితే కృపాకాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్ముని కాలంలో మనం ఉంటున్నాం. ఈ కడవరి దినములలో, దుర్దినములలో, చెడు దినములలో, అపాయకరమైన ఈ దినములలో సంఘములో, సేవకులలో, విశ్వాసులలో ఎక్కువగా కలగవలసిన దైవ సంబంధమైన ఆసక్తి దేని ఎడల కలగాలి అంటే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అనుభవాలలో నడిపించబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ వశములో ఉండాలి, పరిశుద్ధాత్మ క్రియలు జరగాలని కోరుకోవాలి. కారణం ఏమిటి అంటే ప్రభు రాకడ సమీపించిన దినములలో మనం ఉంటున్నాం. ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే సంఘం సిద్ధపడలేదు, సంఘం పరిపూర్ణతలోకి రాలేదు. అందుకే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఏమని పిలుస్తాడు? ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని పిలుస్తాడు. ఆత్మని ఎందుకు పిలుస్తున్నాడు? నిన్ను పంపించాను, ఆ ఆత్మ చేత నీవు సంఘాన్ని ఏం చేసావు? పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచావు. సిద్ధపరిచిన ఆ సంఘాన్ని తీసుకొని రమ్ము అని పిలుస్తాడు. అప్పుడు ఆత్మ సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను తీసుకొని పెళ్లి కుమారుని యేసయ్య ఎదుట నిలబెట్టగలుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులతో చెబుతాడు, తండ్రి పరిశుద్ధాత్ముడు ఇద్దరు కలిసి నన్ను ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళతాను, తండ్రిని వేడుకుంటాను, వేడుకొని తండ్రి నేను కలిసి పరిశుద్ధాత్ముని పంపిస్తాం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నేను కొంతకాలమే మీతో ఉన్నంతకాలం ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కొడుచబలు గట్టిగా గట్టిగా గట్టిగా. కడ వరకు, ప్రభు రాకడ వరకు మీతో కూడా మీలో కూడా ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకని మీరు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టి తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టి అని ఆజ్ఞాపించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును కదా? ఇవన్నీ మనకు తెలిసినటువంటి సత్యం. అయితే ఈ పూట మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగింది. ఎప్పుడు యెహోవా అగ్ని దిగిందో 7 అనుభవాలు ప్రభు మనకి నేర్పించాడు. అయితే యెహోవా అగ్ని దిగుట ద్వారా ఒక సంఘములో యెహోవా అగ్ని దిగితే, ఒక సేవకునిలో పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తే, ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తే, సంఘములో పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తే, ఆ సేవకునిలో, ఆ విశ్వాసిలో, ఆ సంఘములో కలిగే మార్పులు ఏమిటయ్యా అంటే 5 మార్పులు కనబడతాయి. ఎన్ని మార్పులు అండి? 5 మార్పులు కనబడతాయి. ఒకటి, దహన బలి పశువు
దహించబడుతుంది. రెండవదిగా కట్టెలు దహించబడతాయి. మూడవదిగా రాళ్ళు దహించబడతాయి. నాలుగవదిగా బుగ్గి లేదా మట్టి దహించబడుతుంది. ఐదవది నీళ్లు ఆరిపోతాయి అన్నాడు. ఈ 5 కార్యాలు యేసయ్య మన జీవితంలో జరిగించునుగాక. మనిషి జీవితంలో కూడా పంచేంద్రియములు కలిగిన వాడు ఏంటంటే పంచేంద్రియములు కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు కూడా మన పంచేంద్రియములలో పనిచేయునుగాక. పంచేంద్రియములలో పనిచేయునుగాక. ఈ 5 అనుభవాలు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా జరిగే కార్యాలు. ఒక్కొక్కటిగా చాలా క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుతాం ఒకసారి గట్టిగాను. మొదటి మాట, యెహోవా అగ్ని అనబడుతున్న పరిశుద్ధాత్మ మన మీదిలోకి దిగి వస్తే జరిగే మొదటి కార్యం ఏమిటాయి అంటే ఏమని రాస్తుంది? దహన బలి పశువును దహించెను. దహన బలి పశువును దహించెను అని మనం చూసాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి దిగువచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే దహన బలి పశువుని ఏం చేసిందంట? దహించి వేసెను, కాల్చి వేసెను అని మనం చూడగలుగుతున్నాం. దహన బలి పశువు అంటే ఎవరు? మనమే. ఎవరండి? మళ్ళీ వేరేది అనుకున్నారు కాక. ఆ దహన బలి పశువు ఎవరు? నీవు, నేను, మనమందరం ఎవరిమి? దహన బలి కొరకు సిద్ధపరచబడిన బలి పశువులం ఎవరిమి? మనమే. పశువు అన్న అంటున్నారేంటి పాస్టర్ గారు అంటారేమో. మానవుని పశువుతో కూడా మాట్లాడేటండి పోల్చారు. అవునా కదా? యాకోబు ఉన్నాడు, తన కుమారుల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నాకు కొడుకున్నాడు, వాడు అడ్డగాడిద అన్నాడు. ఇంకొక కొడుకున్నాడు, వాడు తోడేలు అన్నాడు. ఇంకొక కొడుకున్నాడు, సింహము అన్నాడు. ఇంకొక కొడుకున్నాడు, వాడు కట్లపాము అన్నాడు. ఇంకొక కొడుకున్నాడు, వాడు జింక అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఆసాపు భక్తుడు కూడా ఏమన్నాడు? నేను తెలివి లేని మృగము వంటి వాడనైతిని అన్నాడు. చిన్న పొరపాటు చేశాడు. భక్తిహీనులు క్షేమముగా ఉండుట చూచి మత్సరపడి భక్తిహీనులతో కలిసిపోవాలని అనుకున్నప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి చూచి పశ్చాత్తాప్తుడా ఏమంటాడంటే, అయ్యో నేను తెలివి లేని మృగములాగా పశువులాగా ప్రవర్తించాను అంటాడు. అవునా కదండి? ఇంకా బైబిల్లో ఏమని రాస్తుంటుందంటే, బుద్ధిహీనులట నశించిపోయే పశువును పోలి ఉన్నారు అన్నాడు. బుద్ధిహీనులు పశువుతో పోల్చబడ్డారు. అందుకని కీర్తనకాడు అంటాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలె మీరు ఉండొద్దు. అంతెందుకండి, అప్పుడప్పుడు మీ ఇళ్ళల్లో కూడా మీ పిల్లలు ఏమంటారు? మీకు బాగా తెలుసు. మరి గాడిద అయినప్పుడు నువ్వెవరివి? నువ్వు కూడా గాడిదేవేగా. అదే కదండి, నీ కొడుకు గాడిద అయినప్పుడు నువ్వు కూడా గాడిదేగా. అవునా కదండి? అప్పుడప్పుడు పేపర్లో కూడా ఏమంటాడు? మానవ మృగము పశుప్రాయుడయ్యాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు చూడండి. యేసయ్య మంచి అంతఃపురములో ఆయన పుట్టాడా? పుట్టలేదు. ఎక్కడ తీసుకొచ్చారు? పశువుల పాకలో కుర్తి తాగే తొట్టిలో యేసయ్య పరుండబెట్టాడు. ఎందుకని? పశువుగా ఉన్న మానవుణ్ణి ఒక పరిపూర్ణత కలిగిన మానవునిగా చేయడానికి పశువు లాంటి మనిషి దగ్గరికి యేసయ్య దిగి వచ్చాడు. కొడుచప్పులు గట్టిగా పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడు యేసయ్య? మనిషి పశువుగా మారిపోతున్నాడు, మానవత్వాన్ని మరిచిపోతున్నాడు, మానవత్వాన్ని విడిచిపెడుతున్నాడు, పశు ప్రాయాన్ని తీసుకొని వస్తున్నాడు. ఒక పశువులాగా, ఒక మృగములాగా మారిపోతున్నాడు. అందుకే యేసయ్య పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడంటే, పశువుల పాక మన బతుకు గనక అక్కడికి వచ్చి అక్కడి నుంచి నిన్ను
పరలోకానికి తీసుకెళ్దాం అనుకున్నాడు. కూడా చప్పులు గట్టిగాను. దీన్ని బట్టి దహన బలి పశువు ఎవరు అంటే మనమే. దహన బలి పశువు ఎవరండి? మనమే. ఆ దహన బలి వస్తువు ఎవరు? మనమే. ఈ దహన బలి పశువుని అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది అన్నాడు. దహన బలి పశువు అన్నప్పుడు దేని సూచిస్తుంది? పశు మాంసము అన్నప్పుడు దేని సూచిస్తుంది అంటే అది శరీర స్వభావానికి సాదృశ్యం. ఏ స్వభావం? శరీర స్వభావానికి సాదృశ్యం. ఎందుకయ్యా అంటే పశు మాంసమును తీసుకొచ్చి ఆ బలిపీఠ మీద పెడతారు కనుక ఆ పశు మాంసం ఏమిటయ్యా అంటే శరీర స్వభావం, పాపపు స్వభావం, ప్రాచీన స్వభావానికి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే మీరు గమనించి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం కనుక 3వ వాక్యాన్ని కనుక చూస్తే భూమి మీద నరులు ఏమయ్యారట? విస్తరించడం ప్రారంభించారు. భూమి మీద నరులు విస్తరించడం ప్రారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెను చూచి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏ పెళ్ళిళ్ళు? వినపట్లే? లవ్ 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 మ్యారేజ్లు చేసుకుంటున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా, వారి మనస్సుకు తోచినట్లుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. ఎవరికి నచ్చినట్టుగా. నాకు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్ చూసా, వాట్సప్ చూసా, ఇన్స్టాగ్రాములో చూసా, నాకు నచ్చింది ఉంటే వాళ్ళను చేసుకుంటా, లేకపోతే రైలు పట్టాల మీదకి పోతా. పో, మంచిదేగా. చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటా, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా. అది ఈరోజు కాదు, ఆ రోజుదే అది. అందుకే 100 సంవత్సరాలు బతకవలసిన వారిని దేవుడు ఏం చేశాడు? 120కి కట్ చేశాడు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళను బట్టి ఆయుష్ పోయింది. 120 సంవత్సరాలకు దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని కట్ చేసేసాడు. ఆ తర్వాత ఏమని తెలుసా? అక్రమ విషయములో వీళ్ళందరూ ఎవరు? నరమాతృలు అని పుట్టినోట్లు ఏమని రాశారు? శారీరులు అని రాస్తుంది. ఇంకొక తర్జుమాలో, తెలుగు తర్జుమాలో ఏమంటుందంటే శరీర స్వభావము కలిగిన వారు. శరీర స్వభావము కలిగిన వారు. అందుకనే వాళ్ళ తలంపులు చెడిపోయాయి, వారి ఆలోచనలు చెడిపోయాయి, వారి నడక చెడిపోయింది, వాళ్ళ హృదయం చెడుతనముతో నింపబడిపోయింది, వారి ప్రవర్తన పాడైపోయింది, పనికి మాలిన ఆలోచనలు వస్తున్నాయి, పనికి మాలిన చూపులు చూస్తున్నారు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, పనికి మాలిన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారయ్య అంటే వారు శరీర సంబంధులు, వారు నరమాతృలు, వారు శారీరులు. దీన్ని ఏమంటారంటే దహన బలి కొరకు సిద్ధపడిన బలి పశువు అంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దిగి రావాలి అనుకుంటున్నాడంటే శరీర స్వభావముతో ఉన్న నిన్ను, ప్రకృతి సంబంధిగా ఉన్న నిన్ను, అలాగే ప్రాచీన స్వభావముతో ఉన్న నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఆత్మ స్వభావము కలిగిన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. కూడా చొప్పలి గట్టిగా. శరీరాన్ని అనుసరించి నడిచే నీవు శరీర క్రియలను విసర్జించిన వాడై ఆత్మను అనుసరించి నడిచేటట్లుగా చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎందుకని ఈ శరీరములకి రావాలనుకుంటున్నాడు? శరీర స్వభావములతో, పాపపు స్వభావములతో, జన్మ కర్మ పాపములతో నింపబడినటువంటి ఈ శరీరాన్ని, తలంపులు ఆలోచనలు చెడిపోయి, ప్రవర్తనలు చెడిపోయి, మాట చెడిపోయి, పాపముతో నింపబడి పాపాన్ని పాయసములాగా పానము చేస్తూ పాపము చేత నింపబడి నడిపించబడుతున్న ఈ పాపపు ప్రాచీన పురుషుణ్ణి దేవుని యొక్క అగ్ని అనబడే ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఆత్మ చేత శారీరక క్రియలని చంపిన వారమై ఆత్మ స్వభావము కలిగిన వారిగా మనం మారాలి. కూడా చొప్పలి గట్టిగా. చంపడం అంటే, దహించడం అంటే పూర్తిగా మారడం అని కాదు. కొత్త నిబంధన దీని గురించి ఏమని మాట్లాడుతో తెలుసా? దేవునికి అనుకూలమును పరిశుద్ధమును అయిన సజీవ యాగముగా మిమ్మును మీరే
సజీవ యాగం. ఆ రోజుల్లో బలి పశువును చంపి బలిపీఠం మీద పెట్టి కాల్చేస్తారు. కొత్త నిబంధన ఏమంటుంది? సచ్చిన తర్వాత కాదు, బతికుండగానే బలిపీఠం ఎక్కాల. అయ్యింది అర్థము? అయ్యింది. బతికుండగానే బలిపీఠం ఎక్కాల. దాన్ని ఏమంటారంటే సజీవ యాగముగా, దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవడమే దహన బలి. దహన బలి అంటారు దాన్ని. అంటే లోకముతో నీకు సంబంధము లేకుండా, లోకపు పాపముతో నీకు సంబంధం లేకుండా నీ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి అగ్ని చేత కాల్చబడి 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 సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకున్నప్పుడు, బలి పశువుగా దేవుని సముఖములో మనం కనబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నటువంటి శారీరక స్వభావాలన్నీ కూడా, తుచ్చమైన అభిలాషలన్నీ కూడా, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, నీ చూపులు, నీ వినికిడి, నీ నోరు, నీ ముక్కు, నీ శరీరం, నీ పంచేంద్రియములన్నిటిని కూడా పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడాలా? కాల్చివేయబడాలి. లోకము దృష్టికి నువ్వింతగా కనబడాలి. లోకపు ఛాయ, లోకపు ఆశలు, లోకపు ఇచ్చలు, లోకపు కోరికలు ఎక్కడ నీ శరీరంలో పోడ చూపకూడదు. దీన్ని ఏమంటారంటే దహన బలి అవ్వడం. ఇంకా ఏ ఆశలు ఉండవు. ఇంకా బంగారం మీద ఆశలు ఉండవు, మేకప్పుల మీద ఆశలు ఉండవు, కుర్రోల్లా కనపడాలని రంగులు వేసుకుంటే మాటలు ఆశలు ఉండవు. ఎందుకని? నేను దహన బలి అయిపోయాను. లోకము నాలో లేదు. జీవించుచున్నది నేను కాదు. ఆ మాట చెప్పాలంటే అవ్వాల బలిపీఠం మీదకి రావాలా, సజీవ యాగముగా సమర్పించుకోవాలా, బతుకుండగానే బలిపీఠం ఎక్కాలా. నీలో ఉన్న ప్రతి కోరికలన్నిటిని కూడా పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడాలి? మీరు శారీరులు అన్నాడే, ఈ శారీర స్వభావము తొలగిపోవడానికే, దయించడానికే ఏం దిగి రావాలి? అగ్ని దిగి రావాలి. ఏమిటి శారీర స్వభావం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చూడండి. అమ్మ అంత బైబిల్ తీయనమ్మ, కొంచెం చూస్తారు వాళ్ళు కూడా. మనం ఎవరో మనకు తెలియాలి కదా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే ఏంటి? మంత్రప్రయోగాలు, చేతబడి, ఏంటి అంతరాలు అంటే ఎన్ని మంత్రప్రయోగం. ఆ తర్వాత ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. భేదములు అంటే భేదాభిప్రాయాలు. విమతములు అంటే తప్పుడు బోధలు, అసూయలు, మత్తతలు. మత్తతలు అంటే హత్యలు. ఏంటి మత్తతలు అంటే హత్యలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును చెప్పాలి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు. శరీర స్వభావముతో మనం ఉంటే శారీరక క్రియలు ఇక రాయబడిన ఇంచుమించుగా 15 రకాల శారీరక క్రియలు ఇక్కడ ఉన్నాయి. 15 రకాల శారీరక స్వభావాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి నీలో పని చేస్తూ ఉన్నా నీవు శరీర స్వభావము కలిగిన వ్యక్తివే కనుక, శరీర స్వభావము కలిగిన వాడు దేవుని రాజ్యములోకి వెళ్ళలేడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోలేవు. అందుకని ఈ శరీరం ఏమవ్వాలి అంటే పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత కాల్చబడి శారీరక క్రియలన్నీ చంపివేయబడి ఇప్పుడు మనమందరం ఏ స్వభావము కలిగి ఉండాలంటే ఆత్మ స్వభావము కలిగిన వారమై ఉండాలి. కొడు చొప్పులు గట్టిగా. అందుకే బైబిల్ అంటుంది ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నా పాత బుద్ధులు మానరు, పాత స్వభావాలు మానరు, పాత క్రియలు మానరు. పైకి మాత్రం భక్తి చేస్తున్నాము అంటారు, పైకి మాత్రం ప్రార్థనకు వస్తున్నాము అంటారు, పైకి మాత్రం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము అంటారు. లోపల ఇంకొకడు ఉన్నాడు. ఆ లోపల ఇంకొకడు ఉన్నాడే, ప్రాచీన స్వభావం అది కనబడకూడదు. అది కనబడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలు ఏం చేయాలట? చంపివేయాలి. ఆత్మ చేత శారీరక క్రియలు ఏం చేయాలట? చంపివేయాలి. అందుకనే ఈ శరీర సంబంధమైన కార్యాలని సిలువతో దాని ఇచ్చలతో కూడా ఏం చేయాలట? సిలువ వేయాల. అందుకే పౌలు గారు అంటాడు కదా, లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. కూడా చెప్పులు గట్టిగా. ఒకప్పుడు శరీర స్వభావాలతో ఉన్నాను, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైన వ్యక్తిని. అలాంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి శారీరక క్రియలన్నీ కూడా నిర్మూలన చేయబడి సజీవ యాగముగా నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాను కనుకనే ఇప్పుడు అంటాడు, క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి ఎలా చెప్పగలిగాడు? తన శరీర స్వభావాలన్నీ కూడా, లోక సంబంధమైన కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి చంపివేసి ఒక ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు, ఒక ఆత్మ స్వభావము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు, ఆత్మ నియమమును పాటించగలిగాడు. ఇప్పుడు అతనిలో ఉంది శరీర స్వభావము కాదు, ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం వచ్చినప్పుడు నీ మాట తీరు మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు సమస్తము కూడా ఏమవుతాయండి? మనం మారామంటే మన డ్రెస్సు మారుతుంది కానీ స్వభావం మారట్లేదు. డ్రెస్సులు మారుతున్నాయి, స్వభావం మారట్లేదు, క్యారెక్టర్ మారట్లేదు, క్యారెక్టర్లో మార్పు రావట్లేదు. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మన స్వభావాలన్నిటిని కూడా ఏం చేస్తాడు? అందుకని తీతు పత్రికలో ఉంటుంది, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావమును ఆయన కలుగు చేస్తున్నాడు. మనలో ఉన్న బుద్ధిహీనత, మనలో ఉన్న భక్తిహీనత, లోక సంబంధమైన ఏ కార్యాలు కూడా మనలో పని చేయకూడదు. ఏ నేత్రాశ, ఏ శరీరాశ, ఏ జీవపు డంబం మనలో పని చేయకూడదు. మన పంచేంద్రియముల ద్వారా ఏ పాపపు క్రియలు మనలో కలగకూడదు. మనం చూస్తున్న చూపు, మనం వింటున్న వినికిడి, మాట్లాడుతున్న మాట, చూస్తున్న వాసన, నడుస్తున్న నడక, మన శరీరము ద్వారా ఏ పాపపు క్రియలు జరగనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన శరీర క్రియలన్నిటిని కూడా విసర్జించేటట్టుగా చేసి ఆ శరీర స్వభావములన్నిటిని కూడా దహింపచేసి మనందరిని కూడా ఆ స్వభావము కలిగిన వారిగా చెయ్యడానికే యెహోవా అగ్ని దిగి రావాలి. కొడుచబలి గట్టిగాను, యెహోవా అగ్ని దిగి రావాలి. నేను నీ వంటి వాడిగా ఉండాలి యేసయ్యా, నేను నీలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి యేసయ్యా, నీలాంటి మనసు నేను కలిగి ఉండాలయ్యా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండమని ఎందుకు చెప్పాడంటే అట్టి స్వభావమును కలిగి ఉండాలి. అట్టి స్వభావము కలిగి ఉండాలంటే క్రీస్తు ఆత్మ నీలో పని చేయాలి, పరిశుద్ధాత్ముడు నీలో పని చేయాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఎంతగా నీలో పని చేస్తాడో, ఒకప్పుడు కోపిష్టోడివే, పరిశుద్ధాత్ముడు పనిచేశాడు, కనికరం వచ్చింది. ఒకప్పుడు పగ ప్రతీకారాలతో ఉన్నవాడివే, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేశాడు, ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నావు. ఒకప్పుడు ఒక శంప మీద కొడితే వాడు 2 చెంపలు వాయించేవాడివే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావు? పని చేస్తే 2 చెంపల్ని మనం ఏడ చూపిస్తాం?
కదా. పరిశుద్ధాత్ముడు మన స్వభావాలు ఏం చేస్తాడండి? మార్చేస్తాడు. అందుకనే దహన బలి పశువును ఏం చేశాడంట? దహింపచేసి నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుస్తాడు. కూడా చొప్పలు గట్టిగా గట్టిగా అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక మీద నువ్వు శరీర సంబంధిగా ఉండకుండా ఉందువుగాక, ప్రకృతి సంబంధిగా ఉండకుండా ఉందువుగాక, కక్షలు క్రోధాలు ద్వేషాలు లేకుండా ఉందువుగాక, ప్రేమ కనికరము దయ వాత్సల్యంతో నింపబడుదువుగాక, పరిశుద్ధతతో కలిగి నివసించుదువుగాక. నిత్యం ఏ శరీర కార్యాలు నీలో కనిపించకూడదు. ఎందుకంటే ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు చెప్పాలి గట్టిగా, ఎప్పుడు పోరాటమే, ఎప్పుడు పోరాటమే. ఆత్మ పై చేయిగా ఉండాలనుకుంటుంది, శరీరము కూడా పై చేయిగా ఉండాలనుకుంటుంది. అయితే నీలో ఉన్న ఆత్మ ఎక్కువగా పనిచేసింది అనుకో, ఆత్మ చెయ్యి పైన ఉంటుంది, శరీరం ఏమవుతుంది? ఓడిపోతుంది. మీకు అర్థమయ్యే రీతిలో ఓ మాట చెప్తాను. ఆత్మ శరీరానికి పోరాటం ఎట్లుంటుందయ్యా అంటే, తెల్లవారుజామున 4-5 టైం, ఆ టైం అవ్వగానే ఆత్మ ఏమంటుంది? బెగిలే బెగిలే, లేచి మోకరించి, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను వెతుకుతాను, ఫలాని ప్రభావాన్ని వెతుకుతాను దావీదు చెప్పాడుగా. లేచి మనసారా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ దినమంతటికి కావలసిన కృపను పొందుకొని లే అని చెప్పి ఆత్మ ఏమంటుంది? లేపుతుంది. శరీరం ఏమంటుంది? ఊరుకో, రాత్రి పడుకుని లోపల 2 అయింది, నీకు అలసిపోయావు, వేసేసుకొని దుప్పటి కప్పేసుకొని, చెప్పు గట్టిగా, ఊరుకో 2 అయింది, ఫేస్బుక్లు చూసి ఊరుకో, యూట్యూబ్లు చూసి 3 అయిపోయింది, లేటుగా నువ్వు పడుకున్నావు, అంత తొందరగా లేదు చేసుకుందువులే అంటది ఎవరు? శరీరం. ఆత్మ ఏమంటుంది? లేచి దేవుణ్ణి స్తుతించు. చూడండి, ఆత్మకి శరీరాన్ని అనగానే ఆత్మ ఏమంటుంది? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు, ఓపిక బాగానే ఉన్నావు కదా, గుండ్రాయిలాగా ఉన్నావు కదా, తినకపోయినా ఏం పోయేటట్టుగా ఏం లేవు కదా, కనుక ఏం చేయి? ఆత్మ ఏమంటుంది? కొంచెం ఉపవాసం ఉండి మోకాల మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకో, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు మారేటట్లుగా, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు కావలసిన వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. చక్కని అవకాశం, సేవకులతో సంఘముతో కలిసి ఉపవాసం ఉండడం గొప్ప ధన్యత అని ఆత్మ ఏమంటుంది? చెబుతుంది. శరీరం ఏమంటుంది? ఊరుకో, అసలే నీ శరీరము ఏదంట ఈకు బాడి నీది, అందుకని నువ్వు తినకపోతే కష్టం, అందుకని కళ్ళు గిరగిరా ఎట్టట కళ్ళు గిరగిరా తిరుగుతాయేమో అని గ్యాస్ బయటికి తన్నుకొని వచ్చిద్దేమో, మోకాళ్ళు లాగేస్తాయేమో, అందుకని ఎందుకులే ఉపవాసం ఎందుకులేమా అంటది ఎవరు? ఇప్పుడు నువ్వు దేనికి లోబడుతున్నావు? నువ్వు దేనికి లోబడుతున్నావు అని. ఆత్మేమో దేవుని వాక్యాన్ని చదవమంటది, శరీరం ఏమంటది? ఊరిక యూట్యూబ్ చూసుకో అంటది. ఆత్మ ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళమంటది, శరీరం ఏమంటది? ఆ మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, లైవ్లో చూసుకో అంటది. శరీర సంబంధి ఎలా ఉన్నాడు, ఆత్మ సంబంధి ఎలా ఉన్నాడు? శరీర ప్రకారం నడిపించబడుతున్నావా, ఆత్మ ప్రకారం నడిపించబడుతున్నావా? దేనికి లోబడుతున్నావు? శరీరాన్ని ఆత్మ చేత జయించగలుగుతున్నావా, లేకపోతే శరీరము ద్వారా ఆత్మ ఓడిపోతుందా? కనుక ఆత్మీయులారా, ఈ కడవరి దినములలో మన మీద శరీరము పెత్తనము చేయకూడదు, మన మీద శరీరం పెత్తనము చేయకూడదు, మన మీద ఆత్మ పెత్తనము చేయాలి. కూర్చోబలి గట్టిగా. అందుకనే పౌలు గారు అంటాడు, నా శరీరమును నేను నలగగొట్టుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నావు? ఆత్మ స్వభావము నాలోకి రావాలి.
ఆత్మ స్వభావము నాలోకి రావాలని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎలాగా? ఉపవాసాలు ఉండి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. మోకాళ్ళ మీద ఉండి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. రాత్రిలో నిద్ర మేలుకొని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? సుఖముతో నా శరీరాన్ని నింపుకోవట్లేదు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, మంచి బిల్డింగ్ నీ కొరకే, ఏసీ హాలు, ఏసీ రూము, ఏసీ కారు. నా ప్రాణమా ఇవన్నీ చేసి తొందరగా నరకానికి పో. శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని దేవుని సన్నిధిలో ఎంతగా నలగొట్టుకుంటారో, దినదినము నీ శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటావో అంతగా లోకం మీద ఆశలు కలగవు. శరీరానికి సుఖాన్ని పెంచావనుకో ఏమవుతుంది? కోరికలు. మీ చిన్న ఉదాహరణ చెప్పనా? దావీదు ఉన్నాడు. దావీదు తన శరీరం అంతా కూడా ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు శ్రమలు, కష్టాలు, బాధలు. అమ్మయ్య గట్టెకెళ్ళే సౌలు పోయాడు, సింహాసనం మీద కూర్చున్నానులే అనుకున్నాడు. కన్న కొడుకే కాలయముడే పక్కల బల్లెపోటుగా మార్చబడి తన కన్న తండ్రినే కడతేర్చాలని కొడుకు బయలుదేరితే కాళ్ళకు చెప్పులు లేకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు. తన శరీరానికి ఏం లేదండి, సుఖం లేదు. అలాగే మీరు గమనించి చూడండి, సొలొమోను ఉన్నాడు. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధమైనా జరిగిందా? చూస్తుంటారు ఏంటండి, ఒక్క యుద్ధమైనా జరిగిందా? ఒక్క యుద్ధం జరగలే. అయ్యగారు కష్టపడినట్టేమన్నా తెలిసేది మనకి తెలియదు. అయ్యగారికి సుఖం, మహా తిండిపోతాడు. మామూలు తిండిపోతాడు కాదు, మహా తిండిపోతాడు. ఆయనకు వచ్చే ఎవల పిండి మామూలు పిండే, కేజీలు, టన్నులు. సుఖం ఒక్క యుద్ధం చేయలేదు. ఇంచుమించుకు మొత్తం ఎంతమంది ఉన్నారు అయ్యగారికి? 1000 మంది ఉన్నారు. ఎందుకని ఒక్కడొచ్చి యుద్ధం చేయట్లే? ఎందుకయ్యా అంటే ఏ రాజ్యానిమైనా ఆ రాజ్యంలో ఒక రాణి తెచ్చుకుంటున్నాడు. ఇంకా మా అమ్మ అల్లుడి మీద యుద్ధం ఏం చేస్తాడండి? ఇంకా బలి వెలగట్లే, ఇంకా బలి వెలగా జనానికి. 1000 మంది భార్యలు. చుట్టుపక్కల ఏ రాజ్యానికి వెళ్ళినా అందరికి అల్లుడెవరు? సొలొమోను. ఇంకా ఎవరుంటారంటే సౌలులాగా అందరూ ఉండరుగా. అల్లుని చంపుకునే మామూలు ఉండరుగా. కూతురి కాపురాన్ని ఎవరు పాడు చేస్తారని. అందుకని ఎవరితో ఏమి లేదు, యుద్ధం లేదు. యుద్ధం లేకపోతే ఏమైంది? అయ్యగారికి సుఖం పెరిగింది. సుఖం పెరిగే లోపల ఏమొచ్చింది? కోరికలు వచ్చి ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు చేశాడు. చివరికి ఏమయ్యాడు? విశ్వాసుల వీరుల పట్టుకలు లేకుండా పోయాడు. అది విశ్వాస వీరుల పట్టుకలో లేకుండా పోయాడు. శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టడానికి ఇష్టపడకూడదు. శరీరాన్ని సౌఖ్యాన్నిగా ఉంచడానికి ఇష్టపడకూడదు. ఈ శరీరాన్ని ఎంతగా నలగగొట్టుకుంటావో ఆత్మ అంతగా పనిచేస్తుంది. కూడా చెప్పులు గట్టిగా యేసన్న గారు మాకు చెప్పింది అదే. ఎప్పుడు కడుపు నిండా మీరు తినొద్దు. ఒక ప్రేగు ఎప్పుడు ఎలా ఉండాలా? ఖాళీగానే ఉండాలా. ఎందుకని? కడుపు నిండితే కంటికి కునుకు వస్తుంది. కంటికి కునుకు వస్తే సుఖం పెరుగుతుంది. ఒక కడుపు ఖాళీగా ఉందనుకో మెలకువ ఉంటుంది. మెలకువ వస్తే బైబిల్ చదువుతావు, మెలకువ వస్తే ప్రార్థన చేసుకుంటావు, మెలకువ వస్తే సంఘం కోసం కన్నీళ్ళు విడుస్తావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావు. జాగ్రత్త అని శరీరాన్ని నలగొట్టుకోవడంలో ఆయన మా కళ్ళతో మేము చూసాం కనుక అదే బాటలో ఇప్పుడు మేము కూడా నడుస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని శరీర దహన బలిగా ఈ బలి పశువు మాంసము అగ్ని చేత ఏం చేయబడాలి? కాల్చబడాలి. అంటే శరీర స్వభావాలన్నీ కూడా కాల్చబడాలి. శారీరక క్రియలన్నీ కూడా కాల్చబడాలి. ప్రాచీన స్వభావాలన్నీ కూడా కాల్చబడాలి. అప్పుడు మనం ఏమవుతామయ్యా అంటే ఆత్మ సంబంధిగాను, ఆత్మ స్వభావము కలిగిన వారిగాను, నవీన స్వభావము కలిగిన వారిగాను, నూతన స్వభావము కలిగిన వారిగా మార్చబడతాం. అందుకే అగ్ని మన మీదికి దిగి రావాలి. కొడుచబలి గట్టిగాను.
రెండవ మాట దేని దహించిందంట? కట్టెలు. దేనండి? దేని దహించారు? అదేంటి పాస్టర్ గారండి, కట్టెలు దహించితే ఏమవుతుంది అంటారేమో. కట్టెలు దేన్ని సూచిస్తున్నాయి? కట్టెలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి? పశు మాంసం అంటే శారీరక స్వభావం అని చెప్పారు. రెండవది, కట్టెలను కూడా ఏం చేసిందంటే అగ్ని దహించి వేసెను. కట్టెలు దేన్ని సూచిస్తున్నాయి అంటే సామెతల పుస్తకం 26వ అధ్యాయం 20-21 చూద్దామా? కట్టెలు ఉన్నాయన్నమాట. కట్టెలు లేని ఎడల, కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోవును. అగ్ని ఏమవుతుంది? ఆరిపోతుంది. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. ఇక్కడ మీరు చూడగలిగితే కట్టెలు లేకపోతే అగ్ని ఏమవుతుందట? ఆరిపోతుంది అన్నాడు. కొండెగాడు లేకపోతే జగడాలు ఏమైపోతాయట? అంటే కట్టెలు దేంతో పోల్చాడు? మీరు బాగా గుర్తుపట్టారండి. కొండెగాడు. కట్టెలు దేంతో పోల్చారంటే అగ్ని మండుతూ ఉందంటే ఆ అగ్నికి కారణం ఏంటయ్యా అంటే కట్టెలు దానికి తోడయ్యాయి అని. అక్కడ కలహం జరుగుతుంది, కొట్లాట్లు జరుగుతున్నాయి, అరుచుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఎవరయ్యా అంటే అక్కడ ఎవరున్నారు? కొండెగాడు. కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కట్టెలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి అంటే మాటలు అన్నాడు. ఏంటండి మాటలు. ఆ మాటలు ఏంటయ్యా అంటే మాటలు దేని సూచిస్తున్నాయి అంటే మన నోరు, మన నాలుక, మన పెదవులు. కట్టెలు ఒక్క మాట చెప్పాలంటే కొండెగాడు చెప్పే మాటలు కలహాన్ని ఎలా పుట్టిస్తున్నాయో, కొండెగాడి ద్వారా కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, సంఘాలు ఎలా పతనమైపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే కొండెగాడు చెప్పే మాటలు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నాలుక. నీ పెదవులు, నీ నోరు, నీ నాలుక. నీ నాలుక ఏమవ్వాలి? అగ్నికి మాట్లాడండి. నీ నాలుక అగ్నికి, అగ్ని చేత దహించబడాలి నాలుక. అందుకే చూడండి, అగ్ని నాలుకల వలె. అగ్ని ఎలా విభాగించబడిందంట? నాలుక వలె. నాలుకను పోల్చాడు అక్కడ. అందుకని ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంటే మొట్టమొదటి పట్టుకునేది ఎవరిని? నాలుకనే పట్టుకుంటాడంట. అందుకే నత్తివాణి పెదవుల మీద అన్య భాష. ఎందుకని నాలుక మామూలుది కాదు. మన అయ్యగారు చెప్తారు కదా, ఎవరు? యాకోబు గారు 3వ అధ్యాయము కనుక మీరు చదివితే నాలుక అగ్నియే, అది చిన్న అవయము అయినను బహుగా అదిరిపడుతుంది. అది ప్రపంచానికి ఏం పెడుతుందంట? అమ్మా ఎవరికి పెడుతున్నావు చిచ్చు? ప్రపంచానికి చిచ్చు పెట్టిందంట నాలుక. నరము లేని అన్నిటికీ నరాలు ఉన్నాయి, నాలుకకు ఏం లేదంట. గబుక్కున ఒక మాట అంటది, లోపలికి పోయింది అంటది, మళ్ళా ఏమి ఎరగనట్టుగా లొడలొడ మాట్లాడుతుంది, మళ్ళీ ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది. పళ్ళనే అంట, ఈసారిని కనుక మాట్లాడావా నేను నలిపేస్తా, నేను కొరికేస్తా అనిందంట. పళ్ళు అనిందంట. నేను నమిలేస్తా, నా సంగతి, నా 32 పవర్ ఎంత అనుకున్నావు, నేను నలిపేస్తానంటే నాలుక ఒకే ఒక మాట అనిందంట. ఒరే పిచ్చోడా, ఒక్క మాట కనుక నేను అన్నానంటే ముందు కూడేది ఎవరి? నాతో నువ్వు పెట్టుకోగాకు. ఒక్క మాట అని కనుక నేను లోపలికి వచ్చి కూర్చున్నానంటే కొడితే ఏమవుతాయి? పల్లె కొడితే నాలుకేం కాదు. అయింది కదా అర్థం? అయింది. ఇప్పుడు కట్టెలు ఏమవ్వాలి?
కట్టెలు ఏమవ్వాలి? అగ్ని చేత ఏమవ్వాలి? కాల్చబడాలి. ఆ కట్టెలు దేని సూచిస్తున్నాయి అంటే నీ మాటలు. నీ మాటలు నీ మాటలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున నీ మాటలు ఎలా ఉన్నాయి? చిచ్చు పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? కలహాలు పుట్టిస్తున్నావా? కుటుంబాల్లో కలహాలు పుట్టిస్తున్నావా? సంఘములో కలహాలు పుట్టిస్తున్నావా? వాళ్ళ గురించి వీళ్ళకు చెప్పి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ వీళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ వాళ్ళకి చెప్పి, అక్క ఇది నీకు తెలుసా? నిజమా? నిజమా అక్క, ఎవరికి చెప్పగాకు, నీకే చెప్తున్నట్టుగా ఊరంతా చెప్పింటది. నీకే చెబుతున్నా, ఎవరు చెప్పట్లే, నీకే. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదే మాట, నీకే నీకే. సంఘం మొత్తం చెప్పింటది, సంఘం మొత్తం చెప్పింటది, సంఘం మొత్తం నాశనం చేసింటది. ఏది? నరం లేని ఈ నాలుక వల్ల ఎన్ని కాపురాలు పాడైపోయినాయి, ఈ నాలుక వల్ల ఎన్ని సంఘాలు చీల్చబడ్డాయి, ఈ నాలుక వల్ల ఎన్ని పచ్చని కాపురాలు నిప్పులు పోసారు, ఈ నాలుక వల్ల ఏ మాటలు ఆడకూడని మాటలు మాట్లాడారు, ఈ నాలుక వల్ల ఎంతమందిని శపించారు, ఈ నాలుక వల్ల ఎంతమంది జీవితాలు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేశారు. ఆలోచన చేయండి. అందుకే నాలుక ఏంటి? బహుగా అదిరిపడుతుంది, దానికి మహాగర్వము కూడా ఎక్కువ, అది అతిశయపడుతుంది. అందుకని మనమందరము ఈ ఒక్క విషయములో మనము తప్పిపోతున్నామని యాకోబు భక్తుడు తనను కలుపుకొని మాట్లాడుతాడు. మనమందరము ఈ మాటలు మాట్లాడే విషయములో లోపము లేని వారమైతే సర్వ శరీరమును మనము స్వాధీనపరుచుకున్న వారిగా ఉంటాము. అందరి నోటి మాటల వలనే పాడైపోతున్నారు. నీ మాటలు ఎలా ఉన్నాయి? పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా? పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాటలు మాట్లాడుతున్నావా? ఒక ఆత్మీయ జీవితాన్ని ఎదిగేటట్టు మాట్లాడుతున్నావా? నీ మాటలు ఎదుటి వ్యక్తిని బలహీనపరుస్తున్నాయా? నీ మాటలు ఎదుటి వ్యక్తిని పాడు చేయగలుగుతున్నాయా? నీ మాటలు ఎదుటి వ్యక్తిని ఆత్మీయ జీవితంలో దిగజారిపోయేటట్టు చేస్తున్నాయా? నీ మాటలు ఏం చేస్తున్నాయి? నీ నాలుక అగ్ని చేత కాల్చబడాలి. నీ నాలుక పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినప్పుడు అదే నాలుకతో అన్య భాషలు మాట్లాడాలి. కొడుచబలి గట్టిగాను. అదే నాలుకతో అన్య భాషలు మాట్లాడాలి. పనికి మాలిన మాటలు కాదు మాట్లాడాల్సింది, మోసకరమైన మాటలు కాదు మాట్లాడాల్సింది, అలాగే సర్పనుకున్న విషముతో కూడిన మాటలు కాదు మాట్లాడాల్సింది. మన నాలుక అన్య భాషలు మాట్లాడాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగత ఆత్మీయ క్షేమము కలుగునట్లుగా అన్య భాషలతో ఈ నాలుకతో ప్రభువుని స్తుతించాలి. ఒకప్పుడు ఇదే నాలుక సిచ్చు పెట్టింది, ఇప్పుడు ఇదే నాలుక యేసయ్యను గణపరుస్తుంది. కొడుచబలి గట్టిగాను, గట్టిగా గట్టిగా. ఒకప్పుడు ఈ నాలుక ఎలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడింది. ఒకరి మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకు చెప్పి, ఏంటి ఆ చెప్పినంత అయిపోయిన తర్వాత ఏంటి వాళ్ళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి, దేవునికి దూరం అయిపోయి, సహవాసాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి దేవుని దూరమై లోకములో కలిసిపోయేటట్టుగా నీ మాటలు ఉన్నాయా? మన మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలి. ఉప్పు వేసినట్టుగా రుచికరముగా మన మాటలు ఉండాలి. మన నోట శాప వచనాలు ఉండకూడదు, చాడులు చెప్పేవారిగా ఉండకూడదు, యథార్థమైన మాటలు మాట్లాడాలి. అందుకే అంటే బైబిల్ రాయబడిన మాట, సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో ఉన్న బంగారు పళ్ళెము లాంటిది, ఫలము లాంటిది. అందుకని నేను కోరుకుంటున్నా, నీ నోరు వెండి పళ్ళెముగా ఉండునుగాక, నీ మాటలు బంగారు పలుకులై ఉండునుగాక. కొడుకు సపోలు గట్టిగా ప్రభువుకి. ప్రభువా, నా నాలుకని అగ్ని చేత కాల్చండి ప్రభువా. అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, పోకిరి మాటలు మాట్లాడకుండా, దుర్భాషలు మాట్లాడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, విస్తారమైన మాటలు మాట్లాడకుండా నాలుకని ఏం చేయాలా? పట్టుకోయా. దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, బలపరచగలిగిన మాటలు, కృంగిన వారి లేవనెత్తగలిగిన మాటలు,
సావు బతుకుల మధ్యలో ఉన్నవాడికి జీవాన్ని ఇవ్వగలిగిన, ఎందుకని నీ మాటలో శక్తి ఉంది. నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊట. నువ్వు మాట్లాడితే నీ మాటలతో చాలామంది బతుకుతారు. నరపుత్రుడా మాట్లాడు. ఏం మాట్లాడమంటావయ్యా? నువ్వు మాట్లాడు. ఈ ఎముకల్లో ఏం మాట్లాడమంట? నువ్వు మాట్లాడవయ్యా బాబు. ఓ ఎండిన ఎముకల్లారా, ఇంకొకసారి మాట్లాడు. ఎందుకయ్యా అంటే నీ మాటలో ఉన్న పవర్ ఎంత నీకు తెలియాలి కదా. ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి మాట్లాడాడో ఎండిన ఎముకలన్నీ మహాసైన్యమయ్యాయి. కొడుచబలి గట్టిగా. పాపములో, శాపములో, విగ్రహారాధనలో, లోకాశలతో, లోక సంబంధమైన కార్యక్రమాలతో ఉన్న ఆ ఎముకలన్నీ ప్రకటించిన సువార్త ద్వారా, మాట్లాడిన దేవుని మాటల ద్వారా ఏమైనాయండి? సజీవమై నిలిచాయి. దేవుడు నీ మాటకి ఏమిచ్చాడు? శక్తినిచ్చి. అంటే నాలుక మీద మచ్చలు ఉన్నాయని కదా అర్థం. అట్ట అనుకున్నారు కాక. కొంతమంది అంట నాలుక మీద మచ్చలు ఉన్నాయి పాస్టర్ గారు, ఏదంటే అది జరుగుతుందని. కాదు కాదు కాదు. నీ నాలుకని దేవుడు పట్టుకుంటే, దేవుడు ముట్టుకుంటే, నీ నాలుక మీద ఆయన మాట ఉంచితే నీ మాటను బట్టి జనాలు బతకాల. కొడు చొప్పలు గట్టిగా. సచ్చటోడు కూడా నీ మాటలు విని లేవాలా. యోబు గారి ఇంటి దగ్గరికి ఉదయాన్నే వస్తున్నట్టు జనాలు. దేనికి? సందాల కోసమా? దేనికి? యోబు గారు మాట్లాడండి. ద్రాక్ష గుత్తుల్లాగా నీ మాటలు వినడానికి జనాలందరూ వస్తున్నారు. మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అయ్యా, మాట్లాడండి. మేము మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటలు క్షేమ సాధనాలుగా ఉంటాయి. మీరు మాట్లాడండి. మరి ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? గాయాన్ని కలుగు చేసేవి ఉన్నాయా? నొప్పిని పుట్టించేవిగా ఉన్నాయా? కఠినమైన మాటలుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి నీ మాటలు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? కొంపలు కూల్చే మాటలు మాట్లాడుతున్నావా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అందుకే నీ మాటలు, నీ నాలుక పరిశుద్ధాత్మ అగ్ని చేత ఏమవ్వాలా? కాల్చబడాలా. అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ నాలుక ద్వారా దేవుడు జీవ వృక్షముగా నీ నాలుకను మార్చేస్తాడు. కూడా సభలు గట్టిగా గట్టిగా గట్టిగా. కొంతమంది ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా, కొందరు వెళ్ళి 4 మాటలు మాట్లాడితే ఎంత ఉల్లాసంగా నింపబడతారో. ఆ తల్లి వచ్చింది, 4 మాటలు చెప్పింది అయ్యా, ప్రాణం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వచ్చింది, ఆయన వచ్చాడు, 4 మాటలు చెప్పాడయ్యా, ఆ మాటలు నాకు బలాన్ని కలుగు చేసాయి, మరలా బ్రతుకుతానని ఆశ నాలో కలిగింది. వాడు వచ్చాడయ్యా డాక్టర్ గారు 3 నెలలు చెప్పాడంట, ఈడొచ్చి 3 రోజులు చెప్పాడు. ఆ మనిషి 3 గంటలకు పోయింది. అర్థమైందండి? అవునా కదా? వాడు చావు బతుకుల మధ్యలో ఉన్నా ఏంటి, పర్వాలేదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, విశ్వాసం ఉంచు, దేవుడు కార్యాలు చేస్తాడు, ప్రార్థన చేద్దాం. మేము సేవకులు మేము అదే అంటాం. వాడు డాక్టర్ గారు చచ్చిపోతారని చెప్పినా ఏమని చెప్తావు? నువ్వు పోతావని చెప్పాం. ప్రార్థన చేద్దాం, ప్రభువు చెప్తాడు. విశ్వాసంతో మాట్లాడాలి. ఆ మాట విన్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? కొంచెం ధైర్యపరచబడతాడు. ఇంకొకడు వస్తాడు, వచ్చిందా ఈ రోగం వచ్చినాడు, మన పక్కన వార్డులో ఉన్నాడు, పోయాడు, నీకు వచ్చిందా అంటే వాడేమవుతాడు? డాక్టర్ గారు 3 సంవత్సరాలు గడిపిస్తే ఇడేం చేస్తాడు? 3 నెలలకే పాడగట్టేస్తాడు. మన మాట బలహీనులకు చెయ్యూతనివ్వాలా, బలహీనులకి మన మాటలు బలాన్ని ఇవ్వాలా, కృంగిన వాణ్ణి మన మాటలు లేవనెత్తబడాల, మన మాటలు క్షేమ సాధనాలుగా ఉండాలి. కొడుచొబ్బలు గట్టిగా. అందుకే నీ నాలుక నీ నోటి మాటలు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అందుకే దేహంనకు శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనివ్వద్దు. నీ దేహానికి శిక్ష దేనివల్ల కలుగుతుంది? నీ నోటి మాటలే కదా, నీ మాటలు సరిగా లేనందువల్లే కదా. అందుకనే కట్టెలు అనబడే నీ నాలుక, నీ నోటి మాటలు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడునుగాక, దహించి వేయబడునుగాక, నీ నాలుక జీవ వృక్షముగా మార్చబడునుగాక, నీ నోటి మాటల ద్వారా అనేక మందికి జీవము కలుగునుగాక, నీ నాలుకతో దేవునికి ఆనంద గానాలు చేయుదువుగాక. 2 నాలుకలు ఉండకూడదు సుమి.
2 నాలుకలు ఉండకూడదండోయ్. కొందరికి 2 ఉంటాయి. చర్చికి వచ్చినప్పుడు ఒక నాలుక, ఇంటికి పోయినప్పుడు ఇంకొక నాలుక. పాముకు 2 ఉన్నట్టుగా ఇలా కూడా 2 ఉంటాయి. సర్పానికి పెట్టుకున్న విషయం పెట్టుకొని తిరుగుతుంటారు. పెదవుల చాటున కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఆ కట్టెలన్నీ ఏమవ్వాలా? చెప్పాలి. ఆ కట్టెలన్నీ ఏమవ్వాలా? దహించి వేయబడాలి. నీ మాటలు దహించి వేయబడాలి. నీ నాలుక పరిశుద్ధాత్మ చేత కాల్చబడినదై జీవవృక్షముగా నీ మాటలు ఉండునుగాక. కృపాక్షేమములు కలిగిన మాటలు మాట్లాడుదువుగాక. అదే నాలుకతో ప్రభు సన్నిధిలో భాషలు మాట్లాడుదువుగాక. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. మన మాటలు అనేకులకి జీవాన్ని పుట్టించాలి. మన మాటలు అనేక మందికి వెలుగును కలుగు చేయాలి. మన మాటలు అనేక మందిని యేసయ్య మార్గములోకి తీసుకురావాలి. మన మాటలు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అందుకని కొండెగాడు మాటలు కట్టెలు 2 ఒకటే. కట్టెలు ఉంటే అగ్ని ఎలాగ రగులుకుంటుందో, కొండెగాడు ఉంటే కలహాలు కూడా, జగడాలు కూడా వస్తాయి. అందుకని కొండెగాళ్ళు దేవుడి సంఘములు లేకుండా చేయునుగాక. ఏమన్నా డౌట్ వచ్చినట్టుంది? గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరుద్దామా? గట్టిగా. 3వదిగా పశు మాంసము, 2వది కట్టెలు, 3వది రాళ్ళు ఏమవ్వాలి? అగ్ని చేత దహించబడాలి. రాళ్ళు అగ్ని చేత దహించబడాలి. రాళ్ళు అంటే ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించెదను. రాయి కాల్చబడాలి. రాయి కాల్చబడడం అంటే రాతి హృదయం. రాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే కఠినమైన స్వభావం, కఠినమైన జీవితం, మూర్ఖపు స్వభావం, తిరుగుబాటు స్వభావం, కఠినం. అందుకే పాస్టర్ గారు వీళ్ళ హృదయం ఏమైందంట? కఠినమైపోయిందయ్యా. కఠినమైన హృదయముతో ఉన్నారయ్యా. కఠినాత్ముడయ్యా. కరుడు కట్టిన కఠినాత్ముడు కర్కోశుడయ్యా అంటారు. కఠినమైన స్వభావం. అందుకే చూడండి, దేవుని ప్రజలని ఆరాధించడానికి వెళ్ళనివ్వకుండా ఫరో హృదయం ఏమైంది? కఠినమైపోయింది. ఆరాధన చేయనివ్వడు, దేవుణ్ణి స్తుతించనివ్వడు, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వడు, దేవుని సన్నిధిలో గడపనివ్వడు. హృదయము కఠినమైపోయింది. ఈరోజు అనేక మంది కూడా చూడండి, దేవుని సన్నిధికి వస్తారా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం కఠినమైనది కాకపోతే, నీ హృదయం విరిగి నలిగిన మనస్సు కలిగినది అయితే, మెత్తని హృదయం కలిగినది అయితే, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావా లేదా? ప్రార్థన చేస్తావా లేదా? అందుకే బైబిల్ ఏమంటుంది? విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టం కదయ్యా. కఠినమైన హృదయముతో, కఠినమైన స్వభావాలతో ఎందుకుంటున్నారు మీరు? దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఒక కన్నీటి బొట్టైన కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒట్టొట్టి వాటికేమో కన్నీళ్ళు మాత్రం ట్యాపు తిప్పినట్టు వస్తాయి. భర్త ఏమనన్నా, పిల్లలు ఏమనన్నా, వాళ్ళు ఏమనన్నా, వాళ్ళు అంత అన్నారు, ఇంత అన్నారు అని ఆ మాటలు ఈ మాటలకు మాత్రం అబ్బో నీళ్ళు గారుతాయి. అదే మోకరించినప్పుడు, మోకాల మీదకి వచ్చినప్పుడు ఎంత కొట్టుకున్న కన్నీళ్ళు రావు. సీరియల్ చూసేటప్పుడు, సినిమాల ముందు కూర్చున్నప్పుడు
దుప్పటి పక్కన పెట్టుకోవాలా. దేనికి టవల్ సరిపోదు, నాప్కిన్లు సరిపోవు, టిష్యూ పేపర్లు కూడా సరిపోవు, అంత ఎడుతుంది అమ్మ. అదే దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో యేసయ్య కలువరి సిలువలో ఆడ పొందిన గాయాలు, ఆయన సిలువధారిగా మేకులతో కొట్టబడి శరీరమంతా గాయపరచబడి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో బల్లె పోటు కొట్టి ఇవన్నీ మేకులతో కొట్టబడిన ఆయన సిలువ దర్శనాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయం ఏమవ్వాలా? అప్పుడు కన్నీళ్ళు వస్తాయండి? అప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేయగలుగుతావా? కానీ అంటే హృదయం ఏమైంది? రాయిలాగా మారిపోయింది. హృదయం కఠినముగా మార్చబడిపోయింది, మెత్తదిగా మార్చబడలేదు. అందుకంటాడు, మీ శరీరములో నుండి రాతి హృదయాన్ని తీసివేసి మీకేమిస్తా? నేను మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఆ మాంసపు హృదయం ఏం చేస్తుందంటే, మెత్తదైన హృదయం ఏం చేస్తుందంటే ప్రతి దానికి స్పందిస్తుంది. చిన్న వాక్యం వచ్చి నిన్ను తాకినా ఆ వాక్యానికి ఏమవుతుంది? అది లోబడుతుంది. రాయి అనుకో, గోడకేసి మనం బంతిని కొడితే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. అవునా కదండి? ఎంత వాక్యం చెప్పు, కొంతమందికి వాక్యం పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్ని వాక్యాలు చెప్పు, ఎంతమంది సేవకులు చెప్పు, ఎన్నిసార్లు చెప్పండి, కొంతమంది జీవితంలో ఏముండదు అంటే మార్పు ఉండదు, స్పందన ఉండదు, పరివర్తన ఉండదు. దున్నపోతు మీద మీకు తెలిసిందే వర్షం పడ్డట్టే, ఏముండదు. కారణం ఏంటంటే కఠినమైపోయింది హృదయం, మనస్సు కఠినమైపోయింది. కఠినాత్ములుగా మార్చబడ్డారు, మూర్ఖత్వముతో నింపబడ్డారు, మూర్ఖ స్వభావముతో నింపబడ్డారు, తిరుగుబాటు స్వభావముతో నింపబడ్డారు. తిరుగుబాటు, మూర్ఖత్వం, ఇవన్నీ ఏమంటారంటే కఠినం. అందుకని బైబిల్ అంటుంది, ఇలాంటి రాళ్లను ఏరి పారేయండి అంటాడు. సేద్యము చేసే రాళ్ళను ఏం చేయాలట? ఏరి పారేయాలి. కానీ బైబిల్ అంటుంది, అదే పరిశుద్ధాత్ముడు కఠినముగా ఉన్నటువంటి నీ రాతి స్వభావాలని ఆ పరిశుద్ధాత్ముడు దహించి ఏం చేస్తాడంటే మాంసపు హృదయముగా మారుతాడు. కూడా సభలు గట్టిగాను. విరిగి నలిగిన మనస్సుతో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపివేసి ఆయన పాద పీఠంగా మారి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా నీ కన్నులు కన్నీటి ఊటగా, నీ తల జలమయముగా మార్చబడుతుంది. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతావు. సమస్యలతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతావు. ఇంత కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నా హృదయం మెత్తదిగా మార్చబడిపోయింది. చిన్నది ఏది తగిలినా కూడా తట్టుకోలేదు. కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేస్తుంది. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం. ఈరోజు అనేక మంది విశ్వాసుల హృదయాలు కఠినముగా మారిపోయాయి. ఎంత వాక్యము చెప్పినా, వాక్యము గొడ్డలి వలె నరుకుతున్నా, గుణపం వలె గుచ్చుతూ ఉన్నా, కత్తి వలె పొడుస్తున్నా ఏమి లేదు, స్పందనే లేదు. నా గాదులే అన్నట్టుగా దులుపుకొని పోతున్నాం. స్పందన రావట్లేదు, వాక్యానికి ప్రతిస్పందన రావట్లేదు, వాక్యం నీలో పని చేయట్లేదు, పరిశుద్ధాత్ముడు నీలో పని చేయట్లేదు. ఎందుకంటే రాతి వలె మార్చుకున్నావు. అలాగే నీ మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయింది. అందుకే ఈ శుభరాత్రి రాతి హృదయముని నా పరిశుద్ధాత్ముడు అగ్ని చేత దహించి మెత్తని హృదయముగా చేయబోతున్నాడు. కొడు చెవులు గట్టిగాను. మృదువైన స్వభావాన్ని కలగ చేయబోతుంది. దేవునికి స్తోత్రం. మూర్ఖత్వాన్ని తొలగించబోతున్నాడు, తిరుగుబాటు స్వభావాన్ని తొలగించబోతున్నాడు. ఒక మెత్తని హృదయము కలిగిన వ్యక్తిగా రాళ్ళు కాల్చబడాలి. రాళ్ళలో ఉన్న మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, మీరు సేనా దయ్యం పట్టిన వ్యక్తిని చూడండి. అయ్యగారు ఎక్కడ ఉంటాడు? సమాధిలో ఉంటాడు. ఒంటి మీద నూలు పోగు ఉండదు. కానీ అతను చేసే పని ఏంటి తెలుసా? రాళ్లతో తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? రాళ్లతో తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. తన శరీరాన్ని గాయపరుస్తున్నాడంటే
రాళ్ళు ఏం చేస్తున్నాయి చెప్పాలమ్మా? మనము గాయాలని రేపేవారిగా ఉండకూడదు, గాయాలని మానిపేవారిగా ఉండాలి. కూడా చప్పులు గట్టిగా. గాయాన్ని కలుగ చేసేవారిగా మనం ఉండకూడదు, నొప్పిని కలుగ చేసేవారిగా మనం ఉండకూడదు. శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడండి, శరీరాన్ని గాయపరుచుకొని వాళ్ళంతా రక్తమైపోతున్నా గాయపరుచుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే అతనిలో ఉన్న దురాత్మ శరీరాన్ని ఏం చేస్తుంది? ఈరోజు చాలామంది ఉరేసుకుని చనిపోతున్నారు. దేనికి? ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దేనికి? కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నారు. ఎందుకు? రైలు పట్టాల మీదకి వెళ్తున్నారు. ఎందుకు? సముద్రంలో దూకేస్తున్నారు. ఎందుకు? తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? కొంతమంది ప్రేమ పిశాచి బట్టి చెప్పు రక్తంతో రాస్తా ప్రేమ లేకని కోసేసుకుంటున్నాను. అంటే ఒక రకమైన దయ్యం, ఒక రకమైన దయ్యం. అది శరీరాన్ని గాయపరుచుకున్నాడు. ఈ శరీరం దేవుడు మనల్ని విలువపెట్టి కొన్నాడు, గాయాన్ని కలుగ చేసుకోవడానికి కాదు. రాళ్ళు ఏం చేస్తాయి అంటే గాయాన్ని కలుగ చేస్తాయి, నొప్పిని కలుగ చేస్తాయి, వేదనను కలుగ చేస్తాయి. అలాగే మనం ఎవరికి క్రోధాన్ని గాయాన్ని కలుగ చేసేవారిగా మనం ఉండకూడదు. మన ద్వారా అనేకులకి ఏం కలగాలి? మేలే కలగాలి. గాయాలు కలగకూడదు, మేలు కలగాలి. కూడా చొప్పలు గట్టిగాను. మేలు కలగాలి, మేలు కలగాలి. అందుకనే రాతి లాంటి స్వభావాలు, రాతి లాంటి క్రియలు, రాతి లాంటి కఠినమైన జటిలమైన పరిస్థితులని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి అంటే అగ్ని చేత కాల్చి మెత్తని హృదయముగా చేయాలి. ఒకప్పుడు ఉన్నటువంటి మూర్ఖత్వం ఇప్పుడు కనపట్లే. ఎంత సాధువుగా ఉన్నాడో. అమ్మో పాస్టర్ గారు, ఒకప్పుడు ఈయనతో మాట్లాడాలంటే భయం వేసేదయ్యా, ఈయన వైపు చూడాలంటే భయం వేసేదయ్యా. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఒక సాధువుగా మార్చబడ్డాడు. పౌలు గారు గలతీ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెబుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఈడేనా, ఆయన ఈయనేనా, ఆయన ఈయనేనా అని మాట్లాడుకుంటున్నారంట. ఎందుకని? ఒకప్పుడు రాళ్ళతో కొడతా ఉంటే చూస్తున్నాడు. ఇతరేగా పరిశుద్ధులని పరిశుద్ధులకి హింస కలుగ చేసింది ఇతనే కదా. అలాంటి వాడు ఇప్పుడు మైకి తీసుకొని యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడా? అతడు ఇతనేనా? అతడు ఇతడే. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలు. కొడు సభలు గట్టిగాను. ఒకప్పుడు కఠినాత్ముడు కసాయివాడు, ఇప్పుడు ఏమయ్యాడు? సాధువయ్యాడు, గొర్రె పిల్లగా మారాడు. కొడు సభలు గట్టిగాను. పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతనమైనటువంటి మృదువైన స్వభావాన్ని కలుగచేస్తాడు. రాతి అనుభవాలు, రాతి స్వభావాలు, రాతి క్రియలు మనలో ఏముండకూడదు, ఉండకూడదు. అది పరిశుద్ధాత్మనికి తగనిది. అందుకనే రాతి గుండెని ఏం చేస్తారట? తీసేసి ఏం చేస్తారట? మాంసపు గుండెని పెడతాడు. ఆ మాంసపు గుండె ఏం చేస్తుంది అంటే మెత్తని స్వభావాన్ని. అందుకనే పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనదని చెప్పి మృదువైనది, సులభముగా లోబడుతుంది. మెత్తని హృదయం అంటే ప్రతి మాటకి ఏమవుతుంది? విధేయత చూపిస్తుంది, సులభముగా లోబడుతుంది, విరిగి నలిగిన మనస్సు కలిగి కన్నీళ్ళతో ప్రభు పాదాలు దగ్గర కూర్చుంటుంది, దేవుని దగ్గర గడిపే ఒక కన్నీటి అనుభవం. అలాంటి రాతి స్వభావాలను దేవుడు తొలగించి పరిశుద్ధాత్మ చేత ఒక మృదువైన స్వభావాన్ని దేవుడు ఇచ్చునుగాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రాళ్ళని దేవుడు తొలగించునుగాక, రాతి స్వభావాన్ని దహించి వేయునుగాక, దహించి వేయునుగాక. పశు మాంసమును దహించేస్తుంది, కట్టెలని దహించేసింది, ఆ తర్వాత రాళ్ళని దహించేసింది. మూడవది ఏమిటయ్యా అంటే బుగ్గి. బుగ్గి అంటే మట్టి, మట్టిని కూడా ఏం చేసిందంట? దహించేసిందంట పరిశుద్ధాత్ముడు. మట్టి దేని సూచిస్తుంది? మట్టిని కూడా దహించేసింది అన్నాడు కదా. మట్టి స్వభావం ఏంటి? మట్టి దేని సూచిస్తుంది అని చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47, 48, 49 వాక్యాలు చూద్దాం. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు.
రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము అన్నాడు. మట్టి అగ్ని చేత కాల్చబడితే పరలోక సంబంధి పోలికను పొందుకుంటాం. కొడుచబడి గట్టిగా సరిగ్గా ఏంటండి? మట్టి అగ్ని చేత కాల్చబడాలి, మట్టి స్వభావము కాల్చబడాలి. మట్టి కాల్చబడడం అంటే అర్థం ఏంటి? ఒక్క మాటలు మీకు చెప్పాలంటే, ఎవరైనా చనిపోతే చనిపోయిన వారిని తీసుకెళ్ళేటప్పుడు ఏమంటారు? ఎక్కడికి వెళ్ళొస్తున్నానంటే మట్టి ఎవరు గట్టిగా మట్టి చేయడానికి వెళ్తున్నాం, మట్టిలో కలపడానికి వెళ్తున్నాం, మట్టి వేయడానికి చెప్పరేటండి, మట్టి వేయడానికి మట్టిలోకి. అంటే మట్టి దేని సూచిస్తుంది అంటే మరణం. దేనండి? మరణాన్ని సూచిస్తుంది. మొదటి మనుష్యుడు మట్టిలో నుండి వచ్చాడు, నేల నుండి తీయబడ్డాడు, నేలలోకే వెళ్ళాడు. రెండో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు కనుక పరలోకపు అనుభవాలు ఉన్నాడు. మట్టి మరి వాడు ఏం చేశాడు? ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసిన కారణాన్ని బట్టి ఆ పాపము ద్వారా మట్టి మనుషులకు ఏమొచ్చింది? మరణం వచ్చింది. అందుకే మట్టి ప్రతి వాణిని తన వలే మార్చుకుంటుంది. అవునా కదా? ఇప్పుడు మరి చనిపోయాడు అనుకోండి, ఆ మనిషిని తీసుకొని సమాధిలో పెట్టారనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఈ శరీరాన్ని ఆ మట్టి ఏం చేస్తుంది? తన వలే మార్చుకుంటుంది, తన వలే మార్చుకుంటుంది, తన వలే ఉంచుకుంటుంది. మట్టి అనుభవం అది. అంటే మట్టి అంటే ఇంకొక అర్థం ఏమిటయ్యా అంటే మరణం. మరణం. అయితే ఈ మరణాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మట్టి వారిగా ఉన్న మనలని ఈ మరణాన్ని మనం గెలిచి తిరిగి లేచి ఇప్పుడు మనం ఏమవ్వాలంటే పరలోక సంబంధిగా మనం మారాలి. కొడుచబలి గట్టిగా. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం ఈ భూమి మీద ఉండి చివరి 3.5 సంవత్సర కాలం సువార్తను ప్రకటించి ముగింపులో సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి 3 మేకులతో కొట్టబడి సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున పాపమును పాతాళమును సమాధిని ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కొడుచబలి గట్టిగాను. తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. ఎందుకు లేచాడయ్యా అంటే బైబిల్ సెలవిస్తున్న మాట, ఆ మరణములో నుండి యేసుక్రీస్తుని లేపింది ఎవరు? ఎవరు? పరిశుద్ధాత్ముడు లేపెను. 2 పర్యాయాలు రాసి ఉండదు. తండ్రి అయిన దేవుడు ఆయనను లేపెను, ఆత్మ ఆయనను లేపెను. అందుకే పౌలు గారు రోమాపత్రిక రాస్తూ అంటాడు ఏమని? మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. నీలో ఉన్న ఆత్మ ద్వారా జీవింపచేయును. అందుకే బైబిల్ అంటుంది విజయమందు మరణము మృంగివేయబడెను. కొడుచబలి గట్టిగాను. విజయమందు మరణము మృంగివేయబడెను. అంతవరకు మనిషి మీద మరణము ఏలుబడి చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఇప్పుడు విజయమందు మరణం ఏమైంది? మృంగివేయబడింది. విజయమందు మరణం మృంగివేయబడని కారణం ఏంటంటే అంటే యేసుక్రీస్తులో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఆత్మ ఏం చేసింది? చావునకు లోనైన శరీరమును మృతులలో నుండి యేసుక్రీస్తుని ఏం చేసింది? లేపింది. ఆత్మ లేపట ద్వారా మరణానికి ఏం కలిగిందండి? అపజయము కలిగింది. అందుకే చూడండి, రక్షణ పొందని వారు ఎవరైనా చనిపోతే, రక్షణ పొందని వారు చనిపోతే ఏం చేస్తారు? మట్టేసేటప్పుడు మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి అంటారు. అదే మారు మనసు పొంది బాప్తిసం పొంది మందిరానికి వస్తూ ఆత్మతో నింపబడ్డాను అనుకోండి,
అతని గురించి ఏమంటాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు ఆయన విరిచాడంటారు. ఎందుకని? నీ మీద మరణానికి అధికారము లేదు, అది రెండవ మరణం అధికారము లేదు. కొడుచబలి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆ మట్టి దహించబడాలి, మరణము దహించబడాలి, క్షయమైనది దహించబడాలి. అందుకనే ఈ క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకున్నట్లుగా, మర్త్యమైపోయే ఈ శరీరం అమర్త్యతను ధరించుకున్నట్లుగా, అలాగే ఈ దీన శరీరం మహిమ కలిగిన శరీరాన్ని దాల్చున్నట్లుగా, మహిమ గల శరీరాన్ని పొందుకునేటట్లుగా ఈ మరణకరమైన కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ఏమవ్వాలి? లయపరచబడాలి. అందుకని రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. మరి ఎలాగా? ఆ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు కనుకనే ఈ శరీరం ఏమవ్వాలి? మహిమ గల శరీరముగా మారాలి, రూపాంతరము చెందాలి. అందుకనే ఏలియా హనోకులు మరలా ఎందుకు వస్తారయ్యా అంటే, వాళ్ళు రక్త మాంసములతో వెళ్ళారు. రక్త మాంసములతో వెళ్ళకూడదు కనుక మళ్ళీ వాళ్ళు ఏమవ్వాలి? దిగి రావాలి, మరలా వాళ్ళు చనిపోవాలి. రక్త మాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అందుకనే ఈ మట్టి అనే మరణం ఏమవ్వాలంటే పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. అందుకని బైబిల్ ఏమంటుంది? ఈ మంటి ఘట్టములో ఏముందంట? మహిమైశ్వర్యము కలదు. ఆ మహిమైశ్వర్యం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఈ మంటి ఘట్టములో ఆ మహిమైశ్వర్యం ఉన్నందువలన ఆ మట్టి ద్వారా కలిగే మరణాన్ని పరిశుద్ధాత్ముడు కలుగు చేసి విజయమందు మింగివేయబడినప్పుడు ఈ శరీరం ఏమవుతుందంటే మహిమగల శరీరముగా, క్షయమైపోయే ఈ శరీరం అక్షయతని ధరించుకొని, మర్త్యమైపోయే ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. అందుకే అక్కడ రాయబడి ఉంటాయి, క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైపోయిన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము. అందుకనే మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళ మీద రెండవ మరణము లేదు. కొడు చబలు గట్టిగాను, కొడు గట్టిగాను. అందుకని మట్టి అనుభవంలో నుంచి, భూ సంబంధమైన అనుభవం నుంచి మనం పరలోక సంబంధిగా, పరలోకపు పోలికగా మార్చబడాలి. ఆ పోలికలోకి, ఆ రూపాంతరపు అనుభవంలోకి మనం తీసుకొచ్చేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని అగ్ని మనలో పనిచేస్తే ఈ మంటి ఏమవుతుంది తెలుసా? మహిమగల శరీరముగా మార్చబడుతుంది. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక ఈ మట్టి శరీరం ఏమవ్వాలా? ఈ క్షయమైపోయే శరీరం ఏమవ్వాలా? ఈ మర్త్యమైపోయే శరీరం ఏమవ్వాలా? విజయమందు మరణం ఏమవ్వాలి? మన మట్టివారమే. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఈ మట్టివారు ఏమవ్వాలి? పరలోకపు సంబంధులుగా మారాలి. పరలోక సంబంధులుగా మారాలంటే ఈ మట్టి ఘటములో ఏముండాలి? మహిమైశ్వర్యం ఉండాలి. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని యొక్క అగ్ని చేత మనం కాల్చబడినప్పుడు, యేసుక్రీస్తుని మృతులలో నుంచి ఎలా ఆత్మదేవుడు లేపాడో, రేపటి రోజున ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మనం ప్రభునందు నిద్రిస్తే, మనం ఎక్కడ ఉన్నా ఏంటి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, ఆత్మా అని పిలిచినప్పుడు నీ ఎక్కడ పాతి పెట్టబడ్డావో అక్కడికి ఆత్మ వస్తుంది. నీ శరీరాన్ని, మహిమగల శరీరాన్ని దాల్చుకుంటావు, మధ్య ఆకాశములకు ఎగిరిపోతావు. కూడా చబులు గట్టిగా. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రభు రాకడకు మనం ఎత్తబడాలి, మహిమ శరీరంతో ఎత్తబడాలి. యేసయ్య ఎలాంటి మహిమ శరీరంతో ఆయన ఎత్తబడ్డాడో అలాగే మనం కూడా మహిమ శరీరం దాల్చుకోవాలి. దాల్చుకోవాలంటే ఈ మట్టిలో ఏముండాలా? ఆత్మాభిషేకం ఉంటేనే, లేకపోతే ఇంకా బండేసుకొని రాసి పెట్టుకోవడమే. ప్రభునందు మృతి పొందిన తను రాసుకొని పెట్టుకోవడమే. ఎంత పిలిచి నువ్వు రావు. ఎందుకు రావు? నీలో ఆత్మ ఉంటే ఆ స్వరాన్ని వింటావు, అంతే కదండి. లేకపోతే నీకెందుకు వినపడుతుంది స్వరం? నీకు వినపడదు. అవునా కదండి? వినపడదు. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకనే
దహించు అగ్ని దిగి పశు మాంసమును, కట్టెలను, రాళ్లను, బుగ్గి అనబడే మట్టిని దహించింది. చివరిగా మాట ఏంటంటే కందకము చుట్టూ ఉన్న నీళ్ళని ఏం చేసిందంట? ఆర్పేయింది. నీళ్ళని అగ్ని ఆర్పేస్తుందండి. అది ప్రకృతికి అతీతమైన కార్యం. అగ్ని మండుతుంటే ఫైర్ ఇంజిన్లు వచ్చి నీళ్ళతో ఏం చేస్తారు? నిప్పును ఆర్పుతారు. కానీ నీళ్ళని నిప్పుతో ఆర్పేశారు. ఇది ఎవ్వరి ఊహకి, మానవ మేధస్సుకి అందని అతీతమైన కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. కూడా చొప్పులు గట్టిగాను. అందుకనే ఆత్మ మీలో ఉంచి అద్భుతాలు చేయువాడు. ఆత్మ మీలో ఉంచి అద్భుతాలు చేస్తాడు ఆయన. నీళ్ళని ఆరిపోజేసెను. అగ్ని చేసిన చివరి పని ఏమిటాయి అంటే నీళ్ళని ఏం చేసిందంట? ఆరిపోజే. నీళ్ళని ఆరిపోయడం ఏంటి పాస్టర్ గారు? నీళ్ళంటే ఏంటి అని అనుకుంటారేమో. నీళ్ళంటే ఇందాక వాక్యం అన్నారు కదా, వాక్యం అనుకున్నారు కాక. అందుకనే సందర్భానుసారంగా వాక్యం రెండంచుల ఖడ్గం. ఒకవైపు ఉండదు, ఇటువైపు ఒక రకం ఉంటుంది, ఇటువైపు ఒక రకం ఉంటుంది. కొన్నిసార్లు దావీదుని గురించి పాస్టర్ గారు ఘనంగా చెప్తాడు, ఇంకోసారి తిట్టిపోసేస్తాడు. రెండంచుల అది. ఒక్కోసారి సొలొమోను మనం పొగుడుతాం, అబ్బో అతడి జ్ఞానవంతుడు, అబ్బో 3000 సామెతలు, 1000 కీర్తనలు అని బ్రహ్మాండంగా అంటాం. ఇప్పుడు ఇందాక ఏం చేసాం? విశ్వాసులు పట్టుకు లేకుండా పోయాడు అన్నాం. అంటే బైబిలు ఎప్పుడు ఎటు తిరుగుతుందో అట్టని చెప్పి నీళ్ళన్న దగ్గర వాక్యం పెట్టి 10 దగ్గర పెట్టుకోకూడదు. నీళ్ళని అగ్ని ఏం చేసింది? ఆరిపోజేసింది. నీళ్ళు అంటే ఏంటి చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తాను. నీళ్ళంటే ఏంటి? ఆదికాండం 49వ అధ్యాయం 2వ వాక్యం. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. ఉపవాస ప్రార్థనకు వచ్చి ఆలకించండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. 4వ వాక్యం చూడమ్మా. నీళ్లవలే రూబేను గురించి మాట్లాడుతున్నాడు. 4వ వాక్యం ఏముంది? నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీళ్లవలే చంచలమైన బుద్ధి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు దేనికి సాదృశ్యం? ఇక్కడ నీళ్ళు దేనికి సాదృశ్యం? చంచలమైన జీవితం. స్థిరం లేదు, నిలకడ లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడేమో చేస్తున్నాడు? నిలకడ లేని నీ జీవితాన్ని, నిలకడ లేని నీ భక్తిని, నిలకడ లేని నీ ఆత్మీయతని ఏం చేస్తాడు? ఆరిపోజేయడం అంటే సప్పపడిపోయేటట్టు చేయడం అని కాదు. నిలకడ లేని జీవితాన్ని స్థిరపరుస్తాడు. కూడా చప్పులు గట్టిగాను. నరపుత్రుడా, చక్కగా నిలబడయ్యా, నేను బాగానే ఉన్నానుగా. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టింది. అంతవరకు అయ్యగారు ఏమనుకుంటున్నారు? నేను చక్కగా ఉన్నా, నిటారుగా నిలబడ్డా, నన్ను ఎవ్వరు కదిలించలేరు అనుకున్నాడు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి, చాలా విషయాలు నేను నీతో చెప్పాలి, చాలా సంగతులు నీతో మాట్లాడాలి. నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడడం ఏంటి? మనస్సు అనే నడుము కట్టబడాలి. నీ మనస్సు స్థిరముగా ఉండాలి. నీ నడుము వంగిపోయింది. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను ఏం చేసిందంట? నిలబెట్టింది. అంతవరకు నా నడుము ఏమైంది? వంగిపోయింది. నడుము దేని సూచిస్తుంది? మనస్సు నడుమును సూచిస్తుంది. అలాగే రూబేను గురించి మాట్లాడేటప్పుడు అంటాడు, రూబేను, నీవు నీళ్ళ వలె చంచలమైన వ్యక్తివి. నీ మనస్సు స్థిరముగా లేదు, నీ ఆలోచనలు స్థిరముగా లేవు. అందుకే కాబోలు రూబేను పొందవలసిన జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యూదా గోత్రానికి ఇచ్చాడు. కొడు చప్పులు గట్టిగాను. గొడ్డు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు రూబేను. చంచలమైన మనస్తత్వం, స్థిరత్వం ఉండదు. మందిరానికి వచ్చినప్పుడు ఉన్న మనస్సు చెప్పమ్మా, ఇంటికి పోయినప్పుడు ఉండదు. ప్రార్థనలో ఉన్న మనస్సు ఉద్యోగానికి పోయినప్పుడు ఉండదు.
ప్రార్థనకు వచ్చినప్పుడు మనస్సు కాలేజీలోకి పోయినప్పుడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మీరు వాక్యం చెబుతున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యం చెబుతప్పుడు అబ్బా బతికితే ఇట్లాగే వాక్యం ఇలాగే సాగాల, ఇలాగే ఉండాలా, ఇట్లాగే ఉండాలనిపిస్తుంది. అయ్యా గేటు దాటితే ఏమవుతుందో తెలియదు. మందిరానికి వచ్చినప్పుడు అబ్బా ఇలాంటి పవిత్రంగా బతకాలా, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, అబ్బాయి లోక ప్రేమలొద్దు, లోక ఆశలొద్దు, ఏమొద్దు అనిపిస్తుంది. అయ్యా మళ్ళీ ఫ్రెండ్స్తో కలిస్తే, మళ్ళీ స్నేహితుల దగ్గరికి వెళితే, మళ్ళీ బంధువుల దగ్గరికి వెళితే స్థిరమైన మనస్సు లేదు, స్థిరమైన ఆలోచనలు లేవు. చాలామందికి రోజున స్థిరత్వం లేదు. ఒక అమ్మగారు 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది. ఎన్నమ్మా? చాలా సీనియర్ విశ్వాసి, కానీ ఎలా ఉందంట? నడుము వంగిపోయి ఉంది. చాలా సీనియర్ విశ్వాసి 18 సంవత్సరాల నుంచి వస్తుంది మందిరానికి. కొంతమంది ఉంటారు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తాడు, మనసులో మార్పే ఉండదు, మళ్ళీ అంటాడు 20, 30, 32.5, నిన్ననే 33లోకి వచ్చా. ఎందుకు? మనకు కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలా. మనకెందుకు సీనియారిటీ? నెతికేసి కొట్టుకోనా, బిల్లలు తగిలించుకొని ఇంటికి గోడ కట్టుకోవడానికా? దేనికి సీనియారిటీ? 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుందామె. ఎట్టొస్తుంది? నడుము వంగిపోయి, స్థిరత్వం లేదు. గోడ మీద పిల్లిలాగా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. ఓసారి వెళ్ళిలాగా రంగులు మారుతూ ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు ఒక రంగు, ఉద్యోగానికి పోయినప్పుడు ఇంకొక రంగు. ఓసర వెళ్ళి ఏంటిది చెప్పమ్మా? కొన్నిసార్లు అప్పుడప్పుడు కొంతమందిని పెళ్ళిళ్ళప్పుడు చూడాలా, ఆ అక్క ఎక్కేనా? అర్థమైనట్టుందండి, నవ్వారంటే అర్థమైనట్టే కదా. గంగిరెద్దులాగా తయారై ఉంటారు. ఏ సంక్రాంతి పండగ తిరుగుతుంటారు చూసారండి, ఆ అక్క ఎక్కేనా? ఆ అక్క ఎందుకని కన్ఫ్యూజ్. ఓసారి వెళ్ళి మందిరానికి వచ్చినప్పుడేమో స్టిక్కర్ ఉండదు, ఐటెక్స్ ఉండదు, చూపు మందిరానికి వచ్చినప్పుడు ఏముండవు. పెళ్ళిళ్ళు పోయినప్పుడు చూస్తే మన ఈ మధ్య పెళ్లి ఫోటో ఒకటి తీసుకొచ్చారు. ఏంటి పాస్టర్ గారు చూడండి అంటే, నేను ఎవరు అనుకున్న అమ్మాయి, ఫోటో ఇచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి అంటే నాకు తెలియలే, మేకప్లో తేడా గుర్తుపట్టలేకపోయా. అయ్యిందా? రంగులు మార్చకూడదమ్మా మనం, ఓసారి వెళ్ళేలాగా రంగులు మార్చకూడదు. మనము స్థిరమైన మనస్సు గలవారమే ఉండాలి. కూడా చెప్పులు గట్టిగాను. అలల వలె చంచలముగా మనస్సు నిఖరముగా ఉండదు. కొంతమందికి చంచలమైన బుద్ధి కలిగిన వారు యెహోవా ఉపదేశమునందుదురుగాక. గడియపరేటండి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతరంగములో స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించయ్యా. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నాకు ఉండాలయ్యా. ఏక మనస్సు ఉండాలి, ఏక స్వరం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక ఆత్మ ఉండాలి, ఒక్క అడుగు జాడలో నడిపించబడాలి, ఒక్క ఆత్మలో ఉండాలి, ఒక్క మనస్సు ఉండాలి అయ్యా. అందుకనే వాళ్ళు 100 మంది ఉన్నా, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉంటుంది, వాళ్ళు అంతమంది ఉన్నా ఒక్క మనుష్యుడు ఉన్నట్టుగానే ఉన్నారంట. ఒక్క మనస్సు. సంఘములో కూడా ఒక్క మనస్సే ఉండాలి, సంఘములో కూడా ఒక్క మాటే ఉండాలి, సంఘములో కూడా ఒక్క ఆలోచన ఉండాలి, 10 ఆలోచనలు ఉండకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, మేము ఒక్క ఆత్మ యందే, ఒక్క అడుగు జాడల యందే మేము నడిపించబడుతున్నామంటాడు. ఏక మనస్సు, ఏక స్వరం, ఏక తాత్పర్యం, స్థిరమైన జీవితం ఉండాలి. ఏక మనస్సు. ఒక రకంగా చెప్పాలంటే ఏక మనస్సు అంటే ఒక ఐక్యత కలిగిన జీవితం.
ఒకే ఐక్యత కలిగిన జీవితం, సంఘములో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరి మనసు ఎలా ఉండాలా? ఒక్కటిలాగే ఉండాలా, ఒక్కటిలాగే ఉండాలా. ఒక్క అనుభవంలో నడిపించబడాలి, ఒక్క ఆత్మ యందు నడిపించబడాలి, ఒక్క ఆత్మ సంబంధ అనుభవాలు నడిపించబడాలి. చంచలులుగా ఉండకూడదు. అందుకే నీళ్ళని ఏం చేసిందంటే ఆరిపోజేసింది. అంటే చంచల స్వభావాలు ఆరిపోయి ఒక స్థిరమైన బుద్ధి, స్థిరమైన హృదయం, స్థిరమైన మనసు, అటు ఇటు ఊగిసలాడకూడదు. నలిగిన రెల్లు వలె అటు ఇటు ఉండకూడదు. రెండు తలంపులు ఉండకూడదు. రెండు ఆలోచనలు, చెప్పాలి గట్టిగా, ఉండకూడదు. అందుకే ఏలియా ప్రార్థన అదేగా, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో ఎంతకాలం ఉంటారు? అదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో బతుకుతారు? రెండు తలంపుల మధ్యలో ఉన్నారు కనుకనే కరువు, రెండు తలంపుల మధ్యలో ఉన్నారు కనుకనే సమాధానం కరువైపోయింది, ఆరోగ్యము కరువైపోయింది, ఆర్థిక పరిస్థితులు కరువైపోయాయి, సంతోషము కరువైపోయింది, భక్తి కరువైపోయింది, ప్రార్థన కరువైపోయింది, పరిశుద్ధత కరువైపోయింది, నీతి నిజాయితీ యథార్థత కరువైపోయింది. ఎందుకని కరువు వచ్చింది? కుటుంబాలలో కరువు ఎందుకు వస్తుంది అంటే రెండు తలంపులు ఉండబట్టి, రెండు ఆలోచనలు ఉండబట్టి ఏమవుతుందంటే కుటుంబంలో కరువు 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 కరువు. అందుకనే రెండు స్థలములు కలిసే చోట ఓడ వెళ్ళిందంట. ఏమైంది? ముక్క చెక్కలైపోయిందంట పౌలు గారు ఓడ. రెండు స్థలములు కలిసే చోట జంక్షన్లో కలిసిపోయిందంట. ఈరోజు విశ్వాస సంబంధమైన ఓడ ఎందుకు బద్దలైపోతుంది? రెండు తలంపులు వద్దు, ఒకే మనసు, ఒకే మనసు. ఇక మీదట చంచలమైన హృదయం, చంచలమైన మనస్సు, చంచలమైన ఆలోచన ఇక మీదట మనలో ఉండకుండా పరిశుద్ధాత్ముడు ఆరిపోజేయునుగాక. కొంతమంది అంటారు, పాస్టర్ గారు అండి, మా ఆయన ఉద్యోగాన్ని బయటప్పుడు ఉండే మనస్సు వేరయ్యా, వచ్చినప్పుడు ఎప్పుడు ఎట్టా ఉంటాడో చెప్పమ్మా, ఎప్పుడు ఎట్టా ఉంటాడో తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు. చెప్పు, నాకేం తెలుస్తాయండి? మీకే తెలియాలి కదా, నాకేం తెలుస్తుంది చెప్పు, నాకేముంది చెప్పడానికి? నాకెళ్ళి చూస్తుంటే నాకేముండవు, మీ అంత మీకే. ఎప్పుడు ఎట్టా ఉంటాడో తెలియదు అయ్యా, ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు. కొట్టేది ఆయనే, మా హాస్పిటల్కి తీసుకెళ్ళేది కూడా మంచోడు. కొడతాడంటే 108 బిల్ ఇస్తాడు, మళ్ళీ ఎత్తుకుపోతాడంట. కొట్టింది ఎవరంటే నేనే అంటాడంట, హాస్పిటల్ చేసింది ఎవరు నేనే అంటాడు. ఎందుకు చేసావంటే అది అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎట్టుంటాడో అంటే మనసు చెప్పాలి, మనసు నిఖరం లేదు. కొన్నిసార్లు ఏమో నీతిగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమంటాడు, ఎవరున్నా నీతిమంతుడు, యథార్థవంతుడు ఎవరున్నారు, ఒకడు చూపిస్తూ నాకు నీతిమంతుణ్ణి అంటాడు ఇంకోసారి. అంటే ఏం లేదు. అందుకనే యెహోవా అగ్ని దిగువచ్చి ఈ నీళ్ళని ఏం చేయాలా? నీ చంచల మనస్సును ఏం చేయాలా? నీ చంచలమైన మాటలు ఏం చేయాలా? నీ చంచలమైన తలంపులు ఏం చేయాలి? చేయాలి, ఆరిపోయేటట్టు చేయాలి. అందుకే పరిశుద్ధాత్ముడు దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. అందుకే చూడండి, అగ్ని దిగి రావడానికి 120 మంది మేడగదులు ఎలా ఉన్నారట? ఏక మనస్సుతో ఎడతెగక ఏక మనస్సు వచ్చేంత వరకు కూడా ఆత్మ వచ్చాడా? రాలే. 120 మందికి ఏక మనసు రావడం అంటే ఇంట్లో ఉన్న నలుగురికి 4 మనసులు ఉంటాయి. అబ్బాయిది ఒక మనసు, అమ్మాయిది ఒక మనసు, అయ్యగారిది ఒక మనసు, అమ్మగారిది ఒక. ఇంట్లో నలుగురికే 4 మనసులు ఉంటే 120 మందికి ఏమొచ్చిందంట? 120 మంది ఒక్క మనస్సులోకి రావాలంటే మామూలు విషయం అది.
అందులో మరియమ్మ తల్లి కూడా ఉండే. ఆ మరియమ్మ తల్లి పొద్దాకులు ఏమంటుంది తెలుసా? నాకు ఆత్మ అవసరమా అంటది. ఎందుకని? అసలు ఆత్మ ద్వారా నేను గర్భాన్ని దాల్చా, నాకు ఆత్మ అవసరమా అంటది. అమ్మ ఆత్మ కొరకు మనం కనిపెట్టాలమ్మా యేసుప్రభు చెప్పాడంటే, మరియమ్మ అంటే నాకు ఆత్మ అవసరం లేదంటది. ఆమె మనస్సు మళ్ళీ ఏకం అవ్వడానికి ఎంత టైం పట్టింది? 10 రోజులు పట్టింది. 10 రోజులు ప్రార్థన చేసి ఏక మనస్సుకు వచ్చే లోపల పరిశుద్ధాత్ముడు దిగు వచ్చాడు. ఇక మీదట వాళ్ళు చంచలులుగా లేరు. కొడుచొప్పులు గట్టిగాను. అందరూ ఒకప్పుడు చంచలుగా కనపడ్డారు, చంచలంగా ఉన్నారు. ఇప్పుడు చంచలత్వం లేదు, అస్థిరత్వం లేదు. ఈ రోజున ఒక స్థిరమైన జీవితం నీకు కావాలి. నీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడాలి, నీ కుటుంబ భవిష్యత్తు స్థిరపరచబడాలి, నీ ఆత్మీయత స్థిరంగా ఉండాలి అంటే ఎవరు దిగి రావాలి? అగ్ని దిగి రావాలి. అందుకనే శరీర స్వభావాలను కాల్చివేసి ఆత్మ స్వభావాన్ని కలుగ చేస్తుంది. కట్టెలు అనే మన నోటి మాటలని, నాలుకని అగ్నితో కాల్చివేసి అదే నాలుగుతో భాషలు మాట్లాడేటట్టుగా చేస్తుంది. అలాగే రాతి కఠినమైన స్వభావాలు కాల్చివేయబడి మెత్తని స్వభావాలని తీసుకుని వస్తుంది. మట్టిని కాల్చివేసి ఆ మట్టిలో మహిమగల శరీరాన్ని, మహిమగల అనుభవాన్ని తీసుకొస్తుంది. అలాగే చంచలమైన పరిస్థితులని అగ్ని ఆరిపోచేసి ఒక స్థిరమైన అనుభవం. అందుకే అంటాడు పేతురు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేశావు. ఒకరోజు వస్తుంది చేతులు చాపుతావు, వేరొకడు వస్తాడు నీ నడుముని బిగిస్తాడు, నీకు ఇష్టముగాని చోటికి, తనకిష్టమైన చోటికి తీసుకెళ్ళిపోతాడు. ఎంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేశావు. ఎందుకని? నువ్వు చెడిపోయేది కాక 10 మందిని చెడగొట్టావు. కత్తి చేత పట్టేవాడు చెవు నరికేసావు అనగదండి. నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడావు. ఇది చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. ఒకరోజు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తావు, అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నీ నడుముని బిగిచ్చేస్తాడు. ఇక నువ్వు కదిలించబడవు, ఇక నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవు, ఆయనకి ఇష్టంగానే ఉంటావు. అందుకనే పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, మీకు కలిగిన స్థిరమైన మనసుని విడిచిపోకుండా కాచుకొని ఉండుడి అంటాడు. ఒకప్పుడు నాకు స్థిరమైన మనస్సు లేదు, నా మనస్సును పరిశుద్ధాత్ముడు స్థిరపరిచాడు. అలాగే మీ స్థిరమైన మనస్సును కూడా ఏం చేయమన్నాడు? కాచుకొని ఉండండి అంటాడు. అందుకని దేవుడు మనందరికీ స్థిరమైన మనసు, స్థిరమైన హృదయం, మన అడుగులను కూడా దేవుడు స్థిరపరచునుగాక. ఇంకా చంచలత్వము లేకుండా చెయ్యునుగాక, 2 తలంపులు లేకుండా చెయ్యునుగాక. ఒకే మనస్సు, ఒక ఐక్యత కలిగిన మనస్సును దేవుడు దయచేయునుగాక. ఏక ఆత్మను దయచేయునుగాక. ఒక్క అడుగు జాడలు నడిపించబడుదుమగాక. వీటన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే, ఎవరు? ఇంత అవసరం ఉంది పరిశుద్ధాత్ముడు. మరి ఎంతమంది పొందుకున్నారో, ఎంతమంది అభిషేకం పొందుకొని ఉన్నారో, ఎంతమంది ఆత్మ లేని వారిగా ఉన్నారో, ఉపవాస ప్రార్థనలో మరింతగా మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద దిగువచ్చునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుదువుగాక. పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడుదువుగాక. పరిశుద్ధాత్మ అగ్ని కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. నిశ్చయముగా 5 అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జరిగించునుగాక. ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగిరావడం ఒక వంతు, వచ్చిన అగ్ని దహించి ఆరిపోవడం చేయడం ఒక వంతు. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయములో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చెయ్యునుగాక. ఈ మాటల ద్వారా మనమందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆత్మాభివృద్ధి కలుగు చేసి ఆయన ఆగమమునకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.